sir. Yes. Okay, sir. Thank you. Thank you, sir. Thank you so much, sir. Yes. Thank you, sir. సార్ మాట్లాడతారా కంటిన్యూ చేయమంటారా? ఆఫర్స్ చెప్పేసి కంటిన్యూ చేయండి. ఓకే మేడం గారు పంపించింది మీకు పంపిస్తాను. శిరీష ఓకే మేడం సార్. కంటిన్యూ చేయండి. శ్రీమ్రిజీ, గుడ్ మార్నింగ్ వెస్టిజియన్, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. సో క్లియరా సార్? వాయిస్ ఫుల్ క్లియరా? ఇంకేమైనా డిస్టర్బెన్స్ ఉందా? డిస్టర్బెన్స్ ఏం లేదు సార్, క్లియర్ బాగానే ఉంది. ఓకే, ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నా, అందుకే క్లియర్ ఉందా లేదా అని. బాగానే ఉంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు. సో గుడ్ మార్నింగ్ వెస్టిజియన్, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. సో సో అందరూ యాక్టివ్ గా ఉన్నారని అనుకుంటున్నాను, ఎందుకంటే ఈ యొక్క సమయం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో అందరూ కూడా ఎంతమందికి ఈ రోజు మనకి 20 ఇయర్స్ కంప్లీట్ చేసుకొని సక్సెస్ఫుల్ గా ఈ యొక్క కంపెనీ వాటా నుంచి ఎక్స్ట్రాగా మనకి, అంటే డైలీ వచ్చే ఇన్కమ్ కాకుండా, ప్రతి మంత్ మనకి వచ్చే ఇన్కమ్ కాకుండా, మనకు వచ్చే బోనస్ కాకుండా, మనకి ఎక్స్ట్రాగా ఒక 20 crores అనేవి ఈ యొక్క సంవత్సరం మొత్తం కూడా ఆ యొక్క ఆఫర్ ని మనకి ఇచ్చేలా ప్లాన్ రెడీ చేసి మనం ముందు పెట్టినటువంటి మన గ్రేట్ లీడర్ గురువు గారు, అదేవిధంగా గ్రేట్ గాడ్ గౌతమ్ బాలి సార్ గారికి ఒక్కసారి మనందరం కూడా థ్యాంక్ యూ చెప్పుకుందాం. సో అందరూ కూడా థ్యాంక్ యూ అని టైప్ చేయండి. సో జూమ్ లో ఉన్న 112 మంది కూడా అందరం కూడా యాక్టివ్ లో ఉండాలి. సో యాక్టివ్ లో ఉన్నామా లేదా అనేది ఇక్కడ ఇప్పుడు సార్ చెప్పింది. సో ప్రతి ఒక్కరు కూడా రెస్పాండ్ అవ్వండి. రెస్పాండ్ అవుతూ ఉంటే సో సెషన్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో ఎస్, 20 ఇయర్స్ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు మనం ఆ యొక్క కంపెనీ యొక్క ఆలోచన విధానం ఏదైతే ఉందో, మనందరికి కూడా ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా మన యొక్క సొంత కాళ్ళ మీద మనం నిలబడాలనేటువంటి గొప్ప ఆలోచనతోటి ఈ రోజు వెస్టీజ్ అనే ప్లాట్ఫామ్ ని మనకి రెడీ చేసి ఒక మంచి సిస్టమ్ ని రూపొందించి మన ముందుకు తీసుకురావడం జరిగింది. సో అలాంటి సిస్టమ్ లో ఉన్న మనందరం కూడా సో 20 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న తరుణంలో 20 crores అనేవి ఎక్స్ట్రాగా మనకి ఈ యొక్క ఇన్కమ్ అనేది బోనస్ రూపంలో, అంటే ఎక్స్ట్రాగా బోనస్ రూపంలో ఇవ్వడానికి ఒక మంచి ప్లాన్ తయారు చేసింది. సంవత్సరం పొడుగుతా మనల్ని కూడా ఈ యొక్క కంపెనీలో భాగస్వాములు చేసుకుంటూ తనకు వచ్చే లాభంలో ఈరోజు ఎక్స్ట్రాగా 20 crores మనకి ఇవ్వడానికి రెడీగా ఉంది. సో అలాంటి 20 crores గురించి ఈ రోజు మనం గుర్తు తెలుసుకుందాం. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూడండి, ఇక్కడ 20 crores లో మనకి ముందుగా 6 నెలలకు సంబంధించి ఒక స్కీమ్ అనేది పెట్టడం జరిగింది. సో 20 crores full లో ముందుగా 10 crores అనేవి 6 month ఒక షెడ్యూల్ చేసి మనకి సిస్టమ్ రూపొందించడం జరిగింది. సో దాంట్లో మరి 10 crores ఎలా ఇవ్వబోతుందో ఒకసారి తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ లీడర్స్. సో రెస్పాండ్ అవుతున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అందరికి థ్యాంక్ యూ చెప్పుకుంటూ సెషన్ లోకి వెళ్ళిపోదాం. ఆఫర్స్ అంటే 10 crores చూస్తే చూడండి, ఇక్కడ సో ఫస్ట్ అండ్ బిగ్గెస్ట్ పూల్ లివర్, అంటే ఎప్పుడు కూడా మనకి ఇలాంటి ఆఫర్ అనేది మనకి రాలేదు. సో అలాంటి గొప్ప ఆఫర్ ఈ రోజు కంపెనీ మనకి ఇవ్వడం జరుగుతోంది. సో అందులో భాగంగానే మొదటి 6 months కి సంబంధించి మనకి 20 కోట్ల నుంచి 10 కోట్ల రూపాయలు అనేవి ఎవరైతే ఈ యొక్క అంటే లెవెల్స్ అచీవ్ అయ్యారో వారికి ఇవ్వడం జరుగుతుంది. ముందుగా బిజినెస్ బిగినర్స్ ఎవరైతే ఉన్నారో ఆ యొక్క బిజినెస్ బిగినర్స్ గా ఎవరినైతే అనుకున్నామో బ్రాంజ్ డైరెక్టర్, సిల్వర్ డైరెక్టర్ అండ్ గోల్డ్ డైరెక్టర్, సో ఈ ముగ్గురు ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించి 5 కోట్లు ఈ యొక్క 6 నెలల పూల్లో ఇవ్వడం జరుగుతా ఉంది. సో ముందుగా బ్రాంజ్ డైరెక్టర్ కి ప్రతి నెల కూడా 2800 గ్రూప్ పీవీ తోటి ఎలిజిబుల్ అవ్వాలి, అంటే విత్ టీమ్ బిల్డింగ్ బోనస్. సో బ్రాంజ్ డైరెక్టర్ అంటే 2000 పాయింట్ చేసుకొని 600 పీవీలు చేసుకుంటే మనకి
యొక్క టీమ్ బిల్డింగ్ బోనస్ తోటి మనకి చెక్ రావడం జరుగుతుంది. సో దానికి ఎక్స్ట్రాగా ఒక 200 పీవీలు ఎక్స్ట్రాగా చేసుకుంటే ప్రతి నెల కూడా సో మనకి ఈ యొక్క 5 crore పూల్ లో మనకి ఎలిజిబుల్ అవుతాం. సో టోటల్ గా ప్రతి నెల 2800 గ్రూప్ పీవీ తోటి మనం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ యొక్క 5 crore పూల్ లో మనం బ్రాంజ్ డైరెక్టర్ గా ఉండొచ్చు. సో ఇందులో ముందుగా మనం ఏం చెప్పుకోవాలంటే, సో కంపెనీ ఏం చేస్తుందంటే ఈ నెల అనేది స్టార్టింగ్ నెల, బిగినింగ్ నెల, ఈ యొక్క నెలలో మనం ఏదైతే అచీవ్ అవుతామో సో దాన్ని బేస్ చేసుకొని మిగతా 4 months కూడా మనకి ఆ యొక్క అచీవ్ అయిన లెవెల్ బట్టి మనకి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైతే ఈ నెల ఉందో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈ నెలలో బ్రాంజ్ డైరెక్టర్ ఉన్న వాళ్ళు బ్రాంజ్ డైరెక్టర్ గా క్వాలిఫై అయితే ఆ బ్రాంజ్ డైరెక్టర్ క్వాలిఫై అయిన బేస్ లెవెల్ గా తీసుకుంటుంది. సో దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా దీన్ని గమనించాలి 100%. సో ఈ నెలను బట్టే మనకి యొక్క 6 నెలల యొక్క క్రైటీరియా అనేది ఎలా ఉండేది మనకి ఉంటుంది. సో ఖచ్చితంగా ఈ నెలలో బ్రాంజ్ డైరెక్టర్ ఉన్నా కానీ, డియూసిడి ఉన్నా కానీ, ఎవరైనా కానీ ఈ నెల ఏదైతే అవుతారో సో దాన్నే బేస్ లెవెల్ గా మనకి కంపెనీ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. సో ఎగ్జాంపుల్ గా నేను గోల్డ్ డైరెక్టర్ లో ఉన్నాను. సో ఈ నెల నేను గోల్డ్ డైరెక్టర్ అయితే కంటిన్యూ గోల్డ్ డైరెక్టర్ అనేది ఉండాలి. సో ఎక్కడ కూడా డ్రాప్ అనేది కాకూడదు. అంటే డ్రాప్ అంటే సిల్వర్కి వెళ్ళకూడదు, ప్లస్ బ్రాంజ్కి వెళ్ళకూడదు. సో ఏదైతే ఈ నెల ఉందో ఈ నెలే ఆ డిసైడింగ్ నెల అంటారు. సో బేస్ నెల అంటాం. సో దీన్నే మనం ఖచ్చితంగా గమనించాలి. సో ఈ నెలలో నేను గోల్డ్ కాకుండా బ్రాంజ్ అయితే మిగతా 5 నెలలు కూడా ఈ యొక్క బ్రాంజ్ లెవెల్నే మనం తీసుకుంటూ ఉంటుంది కంపెనీ అనేది. సో బ్రాంజ్ లెవెల్ అయ్యి లాస్ట్ కి సిల్వర్, గోల్డ్ అవ్వచ్చు. బట్ ఈ యొక్క 6 నెలలు ఏదైతే ఉందో గోల్డ్ ఈ నెల అయ్యి కిందకైతే రాకూడదు. ఇది ఒకటి గమనించుకోవాలి. సో ఖచ్చితంగా గమనించుకోవాలి ప్రతి ఒక్కరం కూడా. సో దాన్ని బేస్ చేసుకుని ఈరోజు ఈ యొక్క 5 crore పోల్ కానీ, 2 crore పోల్ కానీ, 3 crore పోల్ కానీ ఉంటుంది. సో ముందుగా చూస్తే మనకి బ్రాంజ్ డైరెక్టర్ లో ప్రతి నెల కూడా 2800 పీవీలు గ్రూప్ పీవీలు చేసుకుంటూ వెళ్తే మినిమం గా 5 అంటే 6 నెలలకు సంబంధించి 5 నెలలు ఖచ్చితంగా మనం ఈ యొక్క క్వాలిఫై అవుతా ఉండాలి. సో ఒక్క నెల మిస్ అయినా పర్వాలేదు, కానీ 5th month మాత్రం ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలి. తర్వాత వచ్చేసి గ్రూప్ పీవీ వచ్చేసి మొత్తం టోటల్ 6 months కి సంబంధించి 16,500 గ్రూప్ పీవీ ఉన్నట్లయితే ఇంకొక అవకాశంగా మనకి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. తర్వాత వచ్చేసి సిల్వర్ డైరెక్టర్. సో సిల్వర్ డైరెక్టర్ కూడా సేమ్ ప్రతి నెల కూడా 7,500 గ్రూప్ పీవీ తోటి మనం ఎలిజిబుల్ అవుతా ఉండాలి. సో ఎలిజిబుల్ అయితే మనకి ఈ యొక్క 5 crore పూల్ అనేది రావడం జరుగుతుంది. సో 5 నెలలు అయితే ఖచ్చితంగా ఉండాలి, ఒక నెల మిస్ అయినా పర్వాలేదు. కానీ ఈ నెల సిల్వర్ అయితే ఖచ్చితంగా సిల్వర్ నే నిలుపుకుంటూ ఉండాలి, మళ్ళీ బ్రోంజ్ కి రాకూడదు. సో బ్రోంజ్ కి వస్తే మళ్ళీ మనకి ఈ యొక్క పూల్ అనేది క్వాలిఫై ఉండదు. సో అది ఒకటి గమనించుకోవాలి. సో 6 నెలలకు సంబంధించి 36,000 గ్రూప్ పీవీ అనేది చేసుకున్నట్లయితే మన యొక్క 5 crore పోల్లో ఎలిజిబుల్ అవుతుంది. సో 36,000 గ్రూప్ పీవీ అనేది కేవలం ఎలిజిబుల్ అయినటువంటి మంత్ నుంచి మాత్రమే పీవీస్ అనేది తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇది ఒకటి కూడా గమనించుకోవాలి. తర్వాత వచ్చేసి గోల్డ్ డైరెక్టర్. సో గోల్డ్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఈ నెల గోల్డ్ డైరెక్టర్ అయితే గోల్డ్ లోనే ఉండాలి మిగతా 5 నెలలు కూడా. సో ఎప్పుడు కూడా డ్రాప్ కాకూడదు. సో ప్రతి నెల వచ్చేసి గ్రూప్ పీవీ వచ్చేసి 11,000 గ్రూప్ పీవీ ఉండాలి విత్ టీమ్ బిల్డింగ్ బోనస్. అంటే దాంట్లోనే మనకి టీమ్ బిల్డింగ్ బోనస్ కూడా యాడ్ అయి ఉంటుంది కాబట్టి సో అందుకే ప్రతి నెల కూడా 11,000 గ్రూప్ పీవీతో మనం ఈ యొక్క పూల్ అనేది ఉండాలి. తర్వాత వచ్చేసి 6 నెలలకు సంబంధించి 60,000 గ్రూప్ పీవీ అనేది మనం చేసినట్లయితే సో ఎప్పుడైతే ఎలిజిబుల్ అంటే క్వాలిఫై అయినటువంటి మంత్ నుంచే మనకి ఈ యొక్క గ్రూప్ పీవీ 6 నెలలకు సంబంధించి తీసుకోవడం జరుగుతుంటుంది. సో ఎప్పుడైతే క్వాలిఫై కాలేదో ఆ మంత్ గ్రూప్ పీవీ అనేది మనకి ఈ దీంట్లోకి లెక్కలకు తీసుకోరు. సో అది గమనించుకోవాలి. సో ఇదండి 5 crore పూల్లో. సో దీనికి పూర్తిగా డీటెయిల్స్ లోకి వెళ్ళాల్సి ఉంటుంది, దానికి కొంచెం టైం తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి సో సింపుల్ గా చెప్తున్నాను. సో మినిమం గా సెల్ఫ్ పీవీ వచ్చేసి 100 పీవీ చేయాలి. బ్రాంజ్, సిల్వర్, గోల్డ్ మినిమం 100 పీవీ చేసుకొని ఎక్స్ట్రా ఎంతైనా చేసుకోవచ్చు, 400 వరకు చేసుకోవచ్చు. సో ఇదండి. నెక్స్ట్ వచ్చేసి 3 crore పోల్ పీవీ. సో ఇందులో మనకి సెల్ఫ్ పీవీ వచ్చేసి 200 పీవీ ఉండాలి. ఇందులో వచ్చేసి లెవెల్స్ అయితే ఏదైతే ఉందో ఎలిజిబుల్ లెవెల్స్ స్టార్ డైరెక్టర్, డైమండ్ డైరెక్టర్, క్రౌన్ డైరెక్టర్. సో ఈ ముగ్గురికి సంబంధించి 3 కోట్ల రూపాయలు అనేవి ఈ యొక్క 6 నెలలకు సంబంధించినటువంటి ఈ యొక్క
స్కీమ్ ఉంది. దీంట్లో మనకి ప్రతి నెల కూడా స్టార్ డైరెక్టర్ వచ్చేసి 15,000 గ్రూప్ పీవీ తోటి ఎలిజిబుల్ అవ్వాలి. తర్వాత వచ్చేసి 6 నెలలకు సంబంధించి 80,000 గ్రూప్ పీవీ అనేది చేసుకున్నట్లయితే కూడా మనకి ఈ యొక్క ఎలిజిబుల్ అవుతుంది. తర్వాత డైమండ్ డైరెక్టర్ వచ్చేసి గ్రూప్ పీవీ వచ్చేసి 30,000 గ్రూప్ పీవీ అనేది ప్రతి నెల చేస్తూ ఉండాలి. సో 6 నెలలు చేస్తూ ఉండాలి. మినిమం గా 5 నెలలు చేసిన మనకి ఈ యొక్క పోల్ అనేది ఎలిజిబుల్ అవుతుంది. సో తర్వాత వచ్చేసి 6 నెలలకు సంబంధించి మొత్తం టోటల్ 6 మంత్ కూడా మనకి గ్రూప్ పీవీ అనేది 1,65,000 గ్రూప్ పీవీ ఉన్నట్లయితే కూడా ఈ యొక్క 3 కోట్ల పూల్లో ఉంటాం. తర్వాత వచ్చేసి క్రౌన్ డైరెక్టర్. సో క్రౌన్ డైరెక్టర్ లో కూడా మనకి సెల్ పీవీ వచ్చేసి 200 పీవీ ఉండాలి. తర్వాత ప్రతి నెల కూడా 45,000 గ్రూప్ పీవీ తోటి మనం ఎలిజిబుల్ అవుతూ ఉండాలి. సో మినిమం గా 5 మంత్స్ అయితే ఖచ్చితంగా ఎలిజిబుల్ ఉండాలి. సో ఎలిజిబుల్ అయిన మంత్ టోటల్ గ్రూప్ పీవీ 6 నెలలకు సంబంధించి 2,50,000 గ్రూప్ పీవీ చేసినట్లయితే మనకి ఈ 3 కోట్ల పూల్లో మనం ఉంటాం. సో తర్వాత వచ్చేసి 2 కోట్ల పోల్ పీవీ చూస్తే మనకి 2 కోట్లకు సంబంధించి మనకి ఎలిజిబుల్ లెవెల్స్ అయితే యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ యూసీడీ అంటాం, డబుల్ క్రౌన్ డైరెక్టర్ డిసిడి అంటాం, డబుల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ డియుసిడి అంటాం. సో ఈ 3 లెవెల్స్ సంబంధించి ఇక్కడ చూస్తే ప్రతి నెల కూడా మాక్సిమం బ్రాంజ్ డైరెక్టర్స్ పర్ మంత్ వచ్చేసి ఉంది. అంటే డైరెక్టర్స్ ని తీసుకోవడం జరిగింది. సో 15 మెంబర్స్ బ్రాంజ్ డైరెక్టర్ ప్లస్ సిల్వర్ డైరెక్టర్స్ ఎలిజిబుల్ చేసుకుంటూ ప్రతి నెల కూడా 15 మంది బ్రాంజ్ డైరెక్టర్ ప్లస్ సిల్వర్ డైరెక్టర్ ని ప్రతి నెల ఎలిజిబుల్ చేసుకుంటూ ముందుకెళ్తే 6 నెలలు కంటిన్యూ చేసుకుంటూ వెళ్తే మనకి యొక్క 2 కోట్ల పూల్ అనేది రావడం జరుగుతుంది. సో అలా లేని పక్షంలో మాక్సిమం గా బ్రాంజ్ డైరెక్టర్ ని ప్రతి లెగ్ నుంచి అంటే 6 మంత్స్ సంబంధించి ప్రతి లెగ్ నుంచి బ్రాంజ్ డైరెక్టర్ లో 3 ప్లస్ సిల్వర్ డైరెక్టర్ ని ప్రతి లెగ్ నుంచి చేసుకున్నట్లయితే మనకి ఈ యొక్క ఆఫర్ అనేది రావడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి టార్గెట్ పోల్ పీరియడ్ అంటే 6 నెలలకు సంబంధించి మొత్తం మీద 6 నెలలకు సంబంధించి ఎలిజిబుల్ అయినటువంటి మినిమం 5 మంత్స్ ఎలిజిబుల్ అయినా పర్వాలేదు. సో ఎలిజిబుల్ 5 మంత్ కు సంబంధించి టోటల్ 50 మంది బ్రాంజ్ డైరెక్టర్ ప్లస్ సిల్వర్ డైరెక్టర్ విత్ టీమ్ బిల్డింగ్ బోనస్ తోటి ఎలిజిబుల్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే ఈ యొక్క 2 crore పోల్ అనేది ఎలిజిబుల్ అవుతుంది. సో ఇది యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్. తర్వాత డబుల్ క్రౌన్ డైరెక్టర్ లో సంబంధించి మాక్సిమం గా బ్రాంజ్ డైరెక్టర్ ని ప్రతి నెల ఎలిజిబుల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఎంతమంది అంటే 25 బ్రాంజ్ డైరెక్టర్ ప్లస్ సిల్వర్ డైరెక్టర్స్ ని ఈ యొక్క ప్రతి నెల కూడా ఎలిజిబుల్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత వచ్చేసి సెకండ్ ఆప్షన్ వచ్చేసి మాక్సిమం బ్రాంజ్ డైరెక్టర్ ని ప్రతి లెగ్ నుంచి కూడా 6 బ్రాంజ్ డైరెక్టర్ ని ప్లస్ సిల్వర్ డైరెక్టర్ ని ప్రతి లెగ్ నుంచి చేసుకున్నట్లయితే ఈ యొక్క మాక్సిమం ప్రతి నెల ప్రతి లెగ్ నుంచి 6 బ్రాంజ్ డైరెక్టర్ ప్లస్ సిల్వర్ డైరెక్టర్స్ ని క్వాలిఫై చేసుకుంటూ ముందుకెళ్తే మనకి ఈ యొక్క 2 కోట్ల పోల్ అనేది 2 కోట్ల స్కీమ్ అనేది మనకి ఎలిజిబుల్ అవుతుంది. తర్వాత వచ్చేసి టోటల్ పీరియడ్ అంటే 6 మంత్ పీరియడ్ లో ఎలిజిబుల్ అయినటువంటి మంత్ 5 నెలలైనా పర్వాలేదు. సో 5 నెలలకు సంబంధించి 100 మంది బ్రాంజ్ డైరెక్టర్ ప్లస్ సిల్వర్ డైరెక్టర్స్ ని విత్ టీమ్ బిల్డింగ్ బోనస్ తోటి క్వాలిఫై చేసుకుంటూ వెళ్ళినట్లయితే ఈ 2 కోట్ల పూల్ లో ఉండొచ్చు. తర్వాత వచ్చేసి డబుల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్. సో ఇక్కడ వచ్చేసి ప్రతి నెల కూడా 50 మంది బ్రాంజ్ డైరెక్టర్ ప్లస్ సిల్వర్ డైరెక్టర్ ని క్వాలిఫై చేసుకుంటూ వెళ్ళాలి. సో ప్రతి నెల 50 మంది బ్రాంజ్ డైరెక్టర్ ప్లస్ సిల్వర్ డైరెక్టర్ ని క్వాలిఫై చేసుకుంటూ వెళ్ళినట్లయితే 6 నెలలు కంప్లీట్ చేసుకున్నట్లయితే 2 కోట్ల పూల్లో ఉంటాం. 6 నెలలు కాకపోయినా కనీసం 5 నెలలు అయినా చేసినట్లయితే, 1 నెల మిస్ అయినా కానీ మిగతా 5 నెలలు ప్రతి నెల కూడా 50 మంది బ్రాంజ్ డైరెక్టర్ ని ప్లస్ సిల్వర్ డైరెక్టర్ ని ఎలిజిబుల్ చేసుకున్నట్లయితే ఈ 2 కోట్ల పోల్ అనేది ఎలిజిబుల్ అవుతుంది. తర్వాత వచ్చేసి ఇంకో ఆప్షన్ వచ్చేసి 10 మంది బ్రాంజ్ డైరెక్టర్ ప్లస్ సిల్వర్ డైరెక్టర్స్ ని ప్రతి లెగ్ నుంచి చూడండి. డియుసిడి అంటే దాదాపు మనకి 16 లెగ్గులు ఉంటాయి. సో 16 లెగ్గుల నుంచి ప్రతి లెగ్ నుంచి కూడా 10 మంది బ్రాంజ్ డైరెక్టర్ ప్లస్ సిల్వర్ డైరెక్టర్ ని మనం ఎలిజిబుల్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే మనకి 2 కోట్ల పోల్ అనేది రావడం జరుగుతుంది. తర్వాత టోటల్ పీరియడ్ ఆఫ్ పోల్ అంటే 6 మంత్ సంబంధించి ఎలిజిబుల్ అయినటువంటి మంత్లు తీసుకుంటే
ఎలిజిబుల్ అయినటువంటి మంత్ల్లో నుంచి ఏదైతే 200 మంది బ్రాంజ్ డైరెక్టర్ ప్లస్ సిల్వర్ డైరెక్టర్ ని విత్ టీమ్ బిల్డింగ్ బోనస్ తోటి క్వాలిఫై చేసుకున్నట్లయితే ఈ యొక్క 2 కోట్ల పూల్ అనేది రావడం జరుగుతుంది. సో ఇదండి. సో యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్, డబుల్ క్రౌన్ డైరెక్టర్, డబుల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్. సో ఈ 3 లెవెల్ సంబంధించి సెల్ఫ్ పీ వచ్చేసి ఖచ్చితంగా 300 పీ అనేది ఖచ్చితంగా చేయాలి. సో తర్వాత వచ్చేసి ఇంకా ఎక్స్ట్రాగా మనకి కంపెనీ ఇస్తుంది. అంటే 10 కోట్లే కాదు, ఇంకా మన యొక్క బిజినెస్ అనేది ఎంత పెంచుకోగలిగితే అంత పెంచినట్లయితే కంపెనీ యొక్క మొత్తం ఈ 6 నెలలకు సంబంధించి మొత్తం బిజినెస్ కు సంబంధించి నెట్ రెవెన్యూ అనేది మనకిచ్చేటువంటి ఈ యొక్క 5 crore పోల్లో ఎవరైతే ఉన్నారో 5 crore పోల్కు సంబంధించి మొత్తం టోటల్ రెవెన్యూ 6 నెలలకు సంబంధించి 5 కోట్ల కంటే ఎక్కువగా ఉన్నట్లయితే, అంటే ఎక్కువ లాభాలు వచ్చినట్లయితే, ఎక్కువ రెవెన్యూ అనేది జనరేట్ అయినట్లయితే 5 కోట్లే కాదు అంతకంటే ఎక్కువ ఇచ్చే అవకాశం, అంటే ఆ రెవెన్యూలో 0.75% అనేది మనకి ఇవ్వడానికి రెడీగా ఉంది. అంటే చూడండి, మనం ఎంత కష్టపడితే అంత మనకు వచ్చే అవకాశం ఉంది. 5 కోట్లే కాదు అంతకంటే ఎక్కువ అమౌంట్ మనకు వచ్చే అవకాశం ఈ యొక్క 6 నెలలు అనేది ఉంది. సో ఇది మొదటి బిగినర్స్ యొక్క పోల్ నుంచి 5 కోట్లే కాదు, టోటల్ రెవెన్యూలో 6 నెలలకు సంబంధించి నెట్ రెవెన్యూలో 0.75% అనేది ఎక్స్ట్రా ఇవ్వడానికి కూడా ముందుకు వచ్చింది. తర్వాత వచ్చేసి 3 crore పోల్లో కూడా ఈ 6 నెలలకు సంబంధించి నెట్ రెవెన్యూ ఏదైతే ఉందో ఆ రెవెన్యూలో ఆ యొక్క ఏదైతే మనకి 3 కోట్లు ఇవ్వాలని అనుకుంటున్నారో దానికంటే ఎక్కువ రెవెన్యూ వచ్చినట్లయితే మనకి 0.45% అనేది ఎక్స్ట్రా ఇవ్వడానికి ముందుకుంది. అంటే 3 కోట్లు లేదంటే అంతకంటే ఎక్కువ రెవెన్యూ వచ్చినట్లయితే, సో 3 కోట్లే కాదు ఇంకా ఎక్కువ ఇచ్చే అవకాశం కూడా ఉందని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. తర్వాత 2 కోట్ల పోల్లో వచ్చేసి సేమ్ యాజ్ ఈజ్ టోటల్ రెవెన్యూ 6 months సంబంధించి 2 కోట్లు ఇవ్వదలుచుకుంది కంపెనీ. కానీ ఇంకా ఎక్కువ రెవెన్యూ వచ్చినట్లయితే, అంటే ఇంకా ఎక్కువ బిజినెస్ అయినట్లయితే 2 కోట్ల కంటే కూడా ఎక్కువ ఇవ్వడానికి ముందుకు రావడం జరిగింది. సో అది ఎంతంటే 0.30% అనేది మనకి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా 5 కోట్ల పూల్ అనేవి. సో టోటల్ గా డైరెక్టర్స్ అంటేనే వాటాదారులం. సో కంపెనీ నుంచి వాటా అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అలాంటి కంపెనీ వాటాలో ఈరోజు తన యొక్క లాభాల్లో, తన యొక్క రెవెన్యూలో 20 crores అనేది ఎక్స్ట్రాగా ఇవ్వడానికి ముందుకు రావడం జరిగింది. సో ఆ 20 crores అనేవి ముందుగా 6 నెలలకు సంబంధించి 10 కోట్లు అనేవి మనకి ఇవ్వడానికి రెడీగా ఒక ప్లాన్ అనేది రెడీ చేసి మన ముందు ఉంచడం జరిగింది. సో ఇది మనకి ఈ యొక్క 6 నెలల ప్లాన్. సో ఇదంతా కూడా మనం ఖచ్చితంగా డైలీ అనేది దీన్ని చూసుకుంటూ ఉండాలి. సో ఇదండి ఈ యొక్క 20 crore పోల్ సంబంధించినటువంటి 20 years యానివర్సరీ రోజు లాంచ్ చేసినటువంటి మంచి ఆఫర్ ఇది. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఇది చూస్తే ఒక్క కొటేషన్, చిన్న కొటేషన్. సో మీ జీవితంలో అద్భుతాలు చేయగల శక్తి ఎవరిలో ఉందంటే ఎవరిలో ఉంటుంది సార్? ఎస్, మనలోనే ఉంటుంది. సో ఏంటంటే మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో ఆ ఆలోచన మనకు వచ్చినప్పుడు మాత్రమే ఆ యొక్క శక్తి అనేది జనరేట్ అవుతుంది. సో ఎస్, ఐ కెన్ డూ ఇట్. ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఈ యొక్క అఫర్మేషన్ ఛాంపియన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనలో శక్తిని బయటికి తీయటానికే ఈ యొక్క ఛాంపియన్ అండ్ అఫర్మేషన్ అనేది ఉపయోగపడుతుంది. సో మనలో ఏదైతే అనుకుంటున్నామో, మన యొక్క ఆలోచన విధానం ఏదైతే ఉందో దాన్ని బయటికి తీసినప్పుడు మనం ఏదైనా సాధించవచ్చు అనేటువంటి విషయాన్ని ఇక్కడ గమనించడం జరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. సెషన్లోకి వెళ్ళిపోదామండి. శ్రీమృజీ, గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. సార్ ప్రేమ్చంద్ సార్ అన్మ్యూట్ చేసుకోండి. శ్రీమృజీ, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్.
సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. ఒకటి ఒకటి చెప్పాలి. సో కంపెనీ ఈ ఆఫర్స్ ఇంట్రడ్యూస్ చేయడానికి, సో 20th యానివర్సరీ కావచ్చు. బట్ ఏంటంటే కంపెనీ ఎక్స్పాన్షన్లో భాగంగా 10 కంట్రీస్కి వెళ్ళింది. రీసెంట్గా 20 ఏదో ఉంది కదా, సో దానికి రీసెంట్గా లాంచ్ అయింది. సో కంపెనీ ఇంకా ముందుకు వెళ్ళబోతుంది కాబట్టి మనకి కాంపిటీషన్ ఎక్కువైంది. అదొకటి గుర్తుపెట్టుకోండి. మన కాంపిటీషన్ మన ఇండియాలో యుఎస్ కంపెనీలతోనే కాంపిటీషన్ ఉంది మనకి. హెర్బల్ హెల్త్ కావచ్చు, హెర్బల్ లైఫ్ ఉంది. సో దానికి తర్వాత యాంబే, వీటికి పోటీ అనమాట. సో ఇవే మనకి ఎదురుగా ఉన్నవి. యుఎస్ కంపెనీస్తో మనం పోటీ పడుతూ ముందుకు వెళ్తున్నాం. సో మోడీ కేర్ కావచ్చు, అది ఇండియాదే. లోకల్ బ్రాండ్స్ లోకల్, ఓకే, ఇబ్బంది ఏం లేదు, మన ఇండియాయే కాబట్టి. సో ఈ కాంపిటీషన్ని తట్టుకుంటూ మనం ముందుకు వెళ్తున్నాం. సో ఈ సందర్భంలో ఫ్లక్చువేషన్ అవ్వచ్చు. మీకు ఒకటే గుర్తుపెట్టుకోండి, టర్న్ ఓవర్ తగ్గట్లేదు. సో లాభాలు అనేవి మనకి కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. వాళ్ళకి వచ్చే దాంట్లో కూడా మనకి ఇచ్చే మన పేఅవుట్స్ పోను, మళ్ళీ ఇచ్చే అమౌంట్స్ కూడా ఇస్తుంది. ఇది వాళ్ళకి వచ్చే లాభాల్లో, రెవెన్యూలో. సో అందుకనే మన కంపెనీ ఎక్స్పాన్షన్లో భాగంగా మిగిలిన కంట్రీస్ కూడా ఈ ఇయర్ దాదాపు వెళ్ళొచ్చు. యుఎస్ఆర్, యూకే, కెనడా, వీటిల్లో మెయిన్ కంట్రీస్లోకి లాంచ్ అవ్వచ్చు. సో అందుకనే మనకి ఈ ఆఫర్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో మ్యాక్సిమం మన కంపెనీ షేర్ అనేది ఎక్కువ ఉండాలి గ్లోబల్లో. సో ఆ ఉద్దేశంతోనే ప్రొవైడింగ్ అనేది జరుగుతుంది కాబట్టి, సో మీరు గమనించుకోవాల్సింది అదే. సో అందుకని కంపెనీ ఆఫర్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. మీరు మన సైట్స్లో మిగిలిన కంట్రీ సైట్స్ ఓపెన్ చేసినా మీకు కనబడతాయి. ఒక్కొక్క కంట్రీలో ఒక్కోలాగా ఆఫర్ ఉంది. బంగ్లాదేశ్ కానీ, దీంట్లో సౌదీ అరేబియా, చూసా సైట్స్ మన దాంట్లోనే ఓపెన్ చేసి చూడండి. ఎప్పుడు చూసారు లేదు నాకైతే తెలియదు. సో మన సైట్లోనే కొత్తగా అప్డేట్ అయింది సైట్, చూడండి ఒకసారి, ఆన్లైన్లో చెక్ చేసుకోండి. ఒకసారి వేరే కంట్రీస్కి సంబంధించిన వెబ్సైట్స్ కూడా ఓపెన్ చేయండి, అర్థమవుతుంది ఎలా ఉంటుంది, ఏంటి, ఏమేమి ప్రొడక్ట్స్ ఉన్నాయని. సో థ్యాంక్ యూ అండి. సో అది గమనించి మనం ముందుకెళ్దాము. నెక్స్ట్ మనకి మౌంటైన్ గార్డెన్ సబ్జెక్ట్ ఉంటుంది, తర్వాత కిడ్నీ డయాలసిస్కి, తర్వాత శిరీష మేడం గారిది ఉంటుంది. సో ఎక్కువ మందిని యాడ్ చేయించుకోండి. సో ఒక విధంగా వాళ్ళు చెప్పాలంటే, రామారావు సార్ నాకు సబ్జెక్ట్ చెప్పే వాళ్ళకి ఒక బండిల్ తగ్గించినట్టే. వాళ్ళు నేర్చుకొని చెప్తున్నారు కాబట్టి మీరు ఎంకరేజ్ ఇవ్వాలి. మాకంటే రామారావు సార్కి నాకంటే ఏమనిపించదులే కానీ, నిన్న శిరీష మేడం గారు అనుకున్నారు కదా, ఎంకరేజ్ ఉండాలి అని. సో ఆ ఉద్దేశంతో మీరు ఎక్కువ మంది సబ్జెక్ట్ నేర్చుకోండి, వాళ్ళు చెప్తున్నారు కాబట్టి. సో మనకి యూజ్ అయ్యేదే, బ్యూటీ కేర్కి సంబంధించి కానీ, ఈ హెల్త్కి సంబంధించి కానీ. సో థ్యాంక్ యూ సార్. కంటిన్యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. పంపించాను, 2 పంపించాను సబ్జెక్ట్స్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో మౌనిక మేడం గారు ఇన్వైట్ చేసుకుందాం. మౌనిక మేడం అన్మ్యూట్ చేసుకుందాం. యా, క్లియర్ మేడం, సూపర్. సో హోస్ట్ ఇవ్వాలనా సార్? మీకు పిక్ పంపించాను కదా, షేర్ చేయండి. అవునా, ఓకే. శ్రీమృజీ, గుడ్ మార్నింగ్ వెస్టిజన్స్, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. సో అందరూ కూడా పేపరు, పెన్ను, అంటే నోట్బుక్, పెన్ను 2 రెడీ చేసుకొని ఈ యొక్క ప్రతి అంశాన్ని కూడా మనం నోట్ చేసుకుంటే మన యొక్క లైఫ్ లో అది గుర్తుండిపోతుంది. అది ఎప్పుడు ఉంటుంది, తరతరాలు బుక్ లో ఉండిపోతుంది. సో అందుకే ప్రతి ఒక్కరు కూడా నోట్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మేడం స్క్రీన్ షేర్ అయిందా? అయింది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. కంటిన్యూ మేడం. ఓకే సార్. గుడ్ మార్నింగ్ వెస్టేజియన్స్. ఇవాళ మనం కిడ్నీ డయాలసిస్ గురించి తెలుసుకోబోతున్నామండి. అసలు కిడ్నీ డయాలసిస్ దాకా ఎందుకు వెళ్తుంది, దాని కారణాలు ఏంటి, అలాగే దాని లక్షణాలు ఏంటి, దానికి మన సప్లిమెంట్స్ ఎలా పనిచేస్తాయో తెలుసుకుందాము. డయాలసిస్ అనగానే చాలా మంది భయపడుతుంటారండి. మరణానికి చేరువైపోయాము అనే భావన అనేది కలుగుతుంది వాళ్ళకి. అందరికీ తెలిసిపోతుందేమని బాధ కూడా మొదలవుతుంది. నిజంగానే డయాలసిస్ అంత భయంకరమైనదా? దాని అవసరం ఎంత వరకు ఉంటుందో తెలుసుకుందాం. అసలు డయాలసిస్ అంటే ఏంటి? మూత్రపిండాలు
మొరాయించడాన్ని అంటే కిడ్నీ ఫెయిల్యూర్ అంటారు కదా. ఈ పరిస్థితి ఏర్పడితే తప్పకుండా కిడ్నీలకు డయాలసిస్ అనేది చేయాలండి. డయాలసిస్ అంటే కిడ్నీలు చేసే పనిని యంత్రాలతో చేయించడం అన్నమాట. చిటికేసినంత త్వరగా తేలికగా డయాలసిస్ గురించి చెప్పుకోవచ్చు. కానీ ఆ స్థితికి చేరుకోవడానికి మాత్రం మూత్రపిండాలు చాలా కాలం పాటు ఇబ్బంది పడతాయి. దాదాపు 80% పాడయ్యే వరకు కిడ్నీలు తమ విధిని సక్రమంగానే నిర్వహిస్తాయి. అంటే తమ పని తాను చేసుకుంటూ పోతుందండి. 80% పోయేంత వరకు కూడా అది ఎవరికీ తెలియదన్నమాట. ఆ తర్వాత నుంచి క్రమక్రమంగా పని చేయడానికి మొండికేస్తాయి. దాన్నే కిడ్నీ ఫెయిల్యూర్ అంటారు. ఆ సమయంలో డయాలసిస్ తప్ప వేరే ఆప్షన్ అనేది లేదు. కిడ్నీ ఫెయిల్యూర్ 2 రకాలు ఉంటాయండి. కొంతమందిలో కిడ్నీలు తాత్కాలికంగా పనిచేయడం మానేసి మూల కారణాన్ని సరిచేసే తిరిగి పూర్వస్థితికి చేరుకుంటాయి. అంటే ఏదైనా కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఆహ్, స్లోగా కావడం గాని, లేదంటే పనిచేయడం మానేస్తాయి గదా. అట్లాంటప్పుడు దానికి ఏదో ప్రాబ్లమ్ ఉందో, ఆ ప్రాబ్లమ్ తెలుసుకొని మనం క్లియర్ చేసుకుంటే మళ్ళీ స్టార్ట్ అవుతాయన్నమాట. ఆ స్థితిని టెంపరరీ కిడ్నీ డ్యామేజ్ అంటారు. మరికొందరిలో కిడ్నీలు పూర్తిగా పాడైపోయి పనికి రాకుండా పోతాయి. ఆ స్థితిని పర్మనెంట్ కిడ్నీ డ్యామేజ్ అంటారు. ఈ 2 పరిస్థితులకు వేర్వేరు కారణాలుంటాయండి. టెంపరరీ కిడ్నీ డ్యామేజ్ కారణాలేంటంటే డీహైడ్రేషన్. వరుసగా వాంతులు, విరోచనాలు కారణంగా శరీరంలో నీటి శాతం తగ్గి డీహైడ్రేషన్‌కి గురైనప్పుడు మూత్రపిండాలు తాత్కాలికంగా పనిచేయడం మానేసే అవకాశం ఉంటుంది. పెయిన్ కిల్లర్స్ నొప్పి తగ్గించే మెడిసిన్స్ విపరీతంగా వాడినా కూడా ఈ పరిస్థితి వచ్చే అవకాశం ఉంటుంది. ఇన్ఫెక్షన్స్ అంటే మూత్రాశయ, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌లు శరీరంలో విస్తరించినా కూడా ఈ పరిస్థితి వస్తుంది. ఇంకోటి గుండెకు రక్త ప్రసరణ. కొన్ని కారణాల వల్ల గుండెకు రక్త ప్రసరణ సరిగ్గా లేనప్పుడు మూత్రపిండాలకు కూడా రక్త ప్రసరణ తగ్గి డ్యామేజ్ అవుతాయన్నమాట. ఇవన్నీ టెంపరరీ కిడ్నీ డ్యామేజ్ కారణాలండి. పర్మనెంట్ కిడ్నీ డ్యామేజ్ కారణాలేంటంటే మధుమేహం. దీర్ఘకాలం పాటు సక్రమంగా మందులు వాడకుండా, ఆహార నియమాలు పాటించకుండా రక్తంలో చక్కెర స్థాయిలు అదుపు తప్పినప్పుడు మూత్రపిండాలు శాశ్వతంగా పనిచేయడం మానేస్తాయి. అధిక రక్తపోటు అంటే దీర్ఘకాలం పాటు రక్తపోటు సమస్యకు మందులు వాడినా కూడా ఆ ఎఫెక్ట్ అనేది మూత్రపిండాల మీద పడి శాశ్వతంగా డ్యామేజ్ అవుతాయండి. ఇవి షుగర్ ఉన్న, బీపీ ఉన్న ఇది అన్నమాట. ఆటో ఇమ్యూన్ డిసీజ్ శరీర రక్షక వ్యవస్థ తన మీద తానే దాడి చేసుకునే రుగ్మత వల్ల కూడా ఈ కిడ్నీలు శాశ్వతంగా పాడే అవకాశం ఉంది. అంటే ఇమ్యూనిటీ పవర్ మనకి రక్షణ ఇవ్వాలి కదా. కానీ రక్షణ ఇవ్వకుండా అదే ఇమ్యూనిటీ పవర్ అనేది మన కిడ్నీస్ పైన దాడి చేస్తుంది. దానివల్ల ఇదొస్తుందన్నమాట. ఇంకోటి జన్యుపరమైన కారణాలు. కొన్ని రకాల జన్యుపరమైన కారణాల వల్ల కూడా మూత్రపిండాలు శాశ్వతంగా పాడవుతాయి. ఆల్కహాలు, కాఫీ తాగడం వల్ల కూడా కిడ్నీ సమస్య అనేది వస్తుంది. ఈ సమస్యల వల్ల మూత్రపిండాలు శాశ్వతంగా పాడవుతాయండి. శాశ్వత కిడ్నీ ఫెయిల్యూర్‌ను దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి అంటారు. ఇందులో మొత్తం 5 దశలు ఉంటాయండి. సమస్య 5వ దశకు చేరుకున్నప్పుడు మూత్రపిండాలు ఆరోగ్యంగా పనిచేయవు. కిడ్నీలు రక్త ప్రవాహంలో ఉన్న జీవక్రియ వ్యర్థాలని, అదనపు వ్యర్థాలని సమర్థవంతంగా తొలగించలేవు. మన కిడ్నీ ఫంక్షనింగ్ అదే గదండీ! ఏదైతే చెడు పదార్థాలు ఉందో వాటన్నిటిని ఫిల్టర్ చేస్తుంది కదా. అది ఫిల్టర్ చేయడం అనేది కష్టమవుతుందన్నమాట. దీంతో డయాలసిస్ ద్వారా రక్తాన్ని ఆహ్, వడకట్టే అవాంఛిత టాక్సిన్స్, అదనపు ద్రవ్యాలు, వ్యర్థ పదార్థాలను బయటికి తీసుకొస్తారు. అది చేయలేదు గదా. అప్పుడు ఈ డయాలసిస్ ద్వారా ఆ వ్యర్థాలను బయటికి తీసుకొస్తారనమాట. అసలు ఈ డయాలసిస్ అనేది ఎలా చేస్తారంటే, తాత్కాలికం, శాశ్వత మూత్రపిండాలు ఎలా పనిచేయడం మొరాయించినా కూడా వాటికి ప్రత్యామ్నాయ మార్గంగా డయాలసిస్‌ను అనుసరించకనే తప్పదు. అందుకే ఇందుకోసం కిడ్నీలు పాడైన తీరును బట్టి 2 రకాల డయాలసిస్ ఎంచుకోవచ్చు. హిమోడయాలసిస్. ఈ డయాలసిస్‌ను హాస్పిటల్‌లో డాక్టర్ పర్యవేక్షణలో చేయించుకుంటారండి. ఇందుకు 4 గంటల సమయం పడుతుంది. ఈ డయాలసిస్‌ను వారంలో 3 సార్లు చేయించుకోవడం తప్పనిసరి. అది ఏంటంటే వాళ్ళ రక్తాన్ని వడబోసే మిషన్ ఆధారంగా శరీరం నుంచి వ్యర్థాలను తొలగించే ప్రక్రియ అన్నమాట ఇది. ఇందుకోసం వాళ్ళు హాస్పిటల్‌కి వచ్చి 4 గంటల పాటు మిషన్ దగ్గరే బెడ్ మీదే ఉండి పడుకొనుండాలి. ఇదొక రకమైన డయాలసిస్. ఇంకో డయాలసిస్ ఉందండి. ఇది హాస్పిటల్‌కి రాలేని వృద్ధులు, హాస్పిటల్ సౌకర్యం లేని గ్రామాల్లో ఉండేవాళ్ళు ఉంటారు గదా. వాడికి స్వయంగా గల డయాలసిస్ ఇది. కొంతమంది చూడండి పొట్ట లోపలేసుకుంటారు. మనకి కింద పిక్‌లో కనిపిస్తుంది గదా. అదనమాట.
ఈ పొట్ట లోపలికి అమర్చిన 2 ట్యూబ్ల ద్వారా ఈ డయాలసిస్ అనేది ద్రవాన్ని పంపించి వ్యర్థాలని బయటికి పంపించే ప్రక్రియ. ఈ డయాలసిస్ రోజుకి 3 సార్లు చేసుకోవాలి. ఒక్కో డయాలసిస్ కు 4 గంటల సమయం పడుతుంది. అంత సమయం పాటు రోగి పడుకొని ఉండాల్సిన అవసరం లేదు. ఇంకోటి, డయాలసిస్ ఎప్పుడంటే కిడ్నీలు ఇన్ఫెక్షన్ కి గురై తాత్కాలికంగా పనిచేయడం మానేస్తే అందుకు దారితీసిన కారణాలను సరిదిద్దడం ద్వారా తిరిగి మూత్రపిండాలు పనిచేయవచ్చు. అయితే ఈలోగా కిడ్నీలకు రెస్ట్ ఇవ్వాలండి. టెంపరరీ డ్యామేజ్ కు గురైన వారు హిమోడయాలసిస్ చేయించుకోవాల్సి ఉంటుంది. శాశ్వతంగా డ్యామేజ్ మూత్రపిండాలు డ్యామేజ్ అయిన వాళ్ళు నొప్పి కలిగించని హిమోడయాలసిస్ కానీ పెంటోనియన్ డయాలసిస్ కానీ జీవితాంతం చేయించుకోవాలి. ఇప్పుడు నేను చెప్పాను కదా, సెకండ్ వన్ పొట్ట లోపల వేసుకునేది, అది పెంటోనియల్ డయాలసిస్ అన్నమాట. ఇవి జీవితాంతం చేయించుకుంటూ ఉండాలండి. డయాలసిస్ చేయించుకోకపోతే డయాలసిస్ సమస్య అనేది తీవ్రమవుతుంది. మూత్రపిండాలు మందకొడిగా పనిచేస్తాయి. నీటిని వడకట్టలేకపోవడంతో విఫలమవుతాయి. దీంతో ఆ నీరు ఊపిరితిత్తులోకి చేరి పల్మనరీ ఎడిమా తలెత్తవచ్చు. ఆయాసం, ఊపిరి ఆడకపోవడం లాంటి సమస్యలతో అత్యవసర వైద్య చికిత్స అనేది అందించవలసి ఉంటుంది వాళ్ళకి. రక్తంలో పొటాషియం స్థాయిలు కూడా పెరిగిపోయి హఠాత్తుగా గుండె ఆగిపోవచ్చు. మెదడు ఇన్ఫెక్షన్ కి గురై మూర్ఛలు మొదలవ్వచ్చు. అంటే ఫిట్స్ అనేది కూడా రావచ్చండి. ఒక్కోసారి కోమాలకు కూడా వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. డయాలసిస్ చేయించుకుంటే 60 నుంచి 70 మంది జీవితకాలం 10 ఏళ్లు పెరుగుతుందండి. 3 సార్లకు బదులు 2 సార్లు చేయించుకుంటూ ఉండడం వల్ల అనారోగ్యానికి గురవడంతో పాటు జీవిత కాలం కూడా తగ్గిపోతుంది. ఈ 2 డయాలసిస్ లో 1500 నుంచి 2000 వరకు ఖర్చు అవుతాయండి. ఒక్క డయాలసిస్ కు, అది కూడా హాస్పిటల్ వాళ్ళు ఇచ్చిన టైంలోని డయాలసిస్ అనేది చేస్తారు. చూసారు కదా ఎంత ఖర్చు అవుతుందో. డైలీ 3 టైమ్స్ చేయించుకోవాలి ఇలా అన్నమాట. దీని లక్షణాలు చెప్పుకున్నవి కాక లక్షణాలు చూద్దామండి. ఇప్పుడు ఇవన్నీ కాక కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. కిడ్నీల పనితీరు మందగిస్తే ఒంట్లో పేరుకుపోయిన ద్రవాల కారణంగా ముఖం, చేతులు, కాళ్ళు, పాదాలు లేదా మడమల్లో నీరు పేరుకుపోయి ఉబ్బినట్లు కనిపిస్తాయి. కిడ్నీ ఫెయిల్యూర్ వలన అనీమియా ఏర్పడుతుంది. దీనివల్ల మెదడుకు అందే ఆక్సిజన్ పరిమాణం తగ్గుతుంది. ఫలితంగా మైకంగా ఉండటం, ఏకాగ్రత కోల్పోవడం లాంటి సమస్యలు వస్తాయి. యూరిన్ లో బ్లడ్ వస్తుంది. ఎక్కువగా యూరిన్ వెళ్లాల్సి వస్తుంది. అది కూడా రాత్రి వేళల్లో సమస్య అధికంగా ఉంటుందండి. అంగస్తంభన సమస్యలు కూడా వస్తుంటాయి. కిడ్నీల జబ్బుకు సంకేతం కావచ్చండి ఇట్లాంటివన్నీ. నరాలు దెబ్బతినటం, ధమనులు, తంతు కణజాలం దెబ్బతినటం వల్ల పురుషాంగంలోకి రక్త సరఫరా అనేది తగ్గుతుంది. యూరిన్ లో ప్రోటీన్లు పోవడం అనేది కిడ్నీ వ్యాధులు రాబోతున్నాయనడానికి సూచిక అండి. అకస్మాత్తుగా వెయిట్ తగ్గడం కూడా కిడ్నీ వ్యాధులకు సంకేతం. కోవిడ్-19 ప్రభావం వల్ల కిడ్నీ ఫెయిల్యూర్ అనేది చాలా అవుతున్నాయి. హై బీపీ, డయాబెటీస్, కుటుంబ సభ్యులు ఎవరికైనా కిడ్నీ వ్యాధులు ఉండటం, డయాబెటీస్ వ్యాధితో బాధపడేవారు 40% మంది దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధుల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విన్నారు కదండి, కిడ్నీలు ఫెయిల్ అయిన వారికి ఆ కారణాలు, లక్షణాలు ఎలా ఉంటాయో. అంటే డయాలసిస్ అంటారు కదా, దానికోసం. డయాలసిస్ అనేది లాస్ట్ స్టేజ్ అన్నమాట. చాలా భయపడతారు. కానీ అవి అలా అవ్వడానికి కూడా కారణం ఒకలాగా మనమే కదండి. మన ఆర్గాన్స్ ని మనమే కాపాడుకోవట్లేదు. అందుకే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం ఇప్పుడు. కానీ ఇలాంటి సమస్యలు మనం తెచ్చుకోవద్దండి. మనందరికీ దేవుడిచ్చిన వరం మన వెస్టేజ్ అనుకోవాలి. ఎందుకంటే డయాలసిస్ దాకా వెళ్ళిన వాళ్ళు కూడా మన సప్లిమెంట్స్ వాడుకొని నమ్మకంతో వాడుకుంటే చాలా మంది బయటపడ్డారండి. మనకు సార్ వాళ్ళు చెప్తుంటారు కదా. కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫ్యూచర్ లో మనకి రావద్దు అనుకుంటే ముందుగానే సప్లిమెంట్స్ యూజ్ చేసుకోండి. ఒకవేళ వచ్చిన వాళ్ళకి మాత్రం నమ్మకంతో వాళ్ళకి ఫస్ట్ మనం నమ్మకం కలిగించాలి సప్లిమెంట్స్ వాడటానికి. కాబట్టి వాడితే ఖచ్చితంగా క్యూర్ అవుతుందండి. మన సప్లిమెంట్స్ ఏంటో చూద్దాము. ఫుడ్ ప్యాచెస్, గ్యానోడర్మా, కిడ్నీ హెల్త్, నీము, ఆమ్లా, క్యూటెన్ అండి. ఫుడ్ ప్యాచెస్, డీటాక్స్ ఫుడ్ ప్యాచెస్ అనేది మనం వినే ఉంటారు కదా అందరూ. అసలు ఇది ఎందుకు వాడాలి అంటే బాడీలో ఉండేటువంటి టాక్సిన్స్ బయటకు తీయడం అన్నమాట. ఊపిరితిత్తులో గాని, పెద్ద పేగులో గాని, చర్మంలో గాని, కిడ్నీలో గాని, ఇవన్నీ భాగాలతో పాటు లివర్, టాక్సిన్స్ అన్ని బయటికి తీయడానికి ఇది ఉపయోగపడుతుంది అనమాట. డీటాక్స్ ఫుడ్ ప్యాచెస్ ఎలాగంటే బాడీలో చూసినట్లయితే టాక్సిన్స్ అంటే విష పదార్థాలు పేరుకుపోయి ఉంటాయి. ఈ విష పదార్థాలు పేరుకుపోయినప్పుడు
కాలేయం యొక్క పనితీరు గాని, జీర్ణ వ్యవస్థ, పెద్ద పేగు, చర్మం యొక్క పనితీరు గాని తగ్గుతుంది. మలబద్ధక సమస్య వస్తుంది. కారణం ఏంటంటే ఈ విష పదార్థాలు పేరుకుపోయి ఉండటం వల్లే. మన బాడీలో అంతర్గత అవయవాలను కూడా ఆరోగ్యంగా చూసుకోవాలండి. సహజ నివారణ ఏదైనా ఉందంటే డైటింగ్ చేయడము, జ్యూస్ థెరపీ లాంటివి ఉంటాయి. న్యాచురల్ మన కర్క్యూమిన్ ప్లస్ వాడుకోవడం. అదే కాకుండా డీటాక్సిఫికేషన్, ఫుడ్ ప్యాచెస్ చేసుకోవచ్చండి. పూర్వం చెప్పాలంటే కేరళ వెళ్ళి అక్కడ అక్యుప్రెషర్ అని చేసేవారు. అంటే అరికాలలో మనకి ఎట్లా అంటే అక్యుప్రెషర్ అంటే చెడు రక్తం అండి బాడీలో ఇట్లా చిన్న చిన్న కప్స్ లాగా పెట్టి హెడ్ పైన అది చేస్తారనమాట. చెడు బ్లడ్ అంతా తీసేస్తారు. అలా చేయించుకునేవారు అనమాట. దానికోసమే మన డీటాక్స్ ఫుడ్ ప్యాచ్ ఉపయోగపడుతుంది. ఇది ఎలాగంటే అరికాలలో బాడీలో ఎన్ని భాగాలు ఉన్నాయో అన్ని భాగాల నాడులు, రక్తనాళాలు మనకి బాడీ మొత్తంలో ఎన్ని రక్తనాళాలు, నాడులు ఉన్నాయో అవన్నీ అరికాలలో ఉంటాయండి. ఇందులో లివర్, గుండె, పెద్ద పేగు, కిడ్నీ, చర్మంకి సంబంధించిన అన్ని రకాలై ఉంటాయి. ఈ ఫుడ్ ప్యాచెస్ అక్కడ పెట్టుకోవడం వల్ల టోటల్ బ్లడ్ లో ఉండే విష పదార్థాలు బయటికి తీసేయబడుతుంది. దీనివల్ల మనకి చర్మ సంక్రమణతో పాటు బీపీని కంట్రోల్ చేస్తుంది. అధిక రక్తపోటు తగ్గిస్తుంది. మానసిక ఒత్తిడి తగ్గిస్తుంది. రక్త ప్రసరణ బాగా అవుతుంది. కిడ్నీ ఫంక్షన్ బాగా అవుతుంది. వెయిట్ లాస్ కి యూజ్ అవుతుంది. నోటి నుంచి వచ్చే దుర్వాసన తగ్గుతుంది. తలనొప్పి తగ్గుతుంది. ఇంకా మెడ, నడుము, కాళ్ళ నొప్పులు కూడా ఆ తగ్గుతాయండి. ఇది బాక్స్ లో 6 ప్యాకెట్ వస్తాయి. అందులో ఒక చిన్న బుక్లెట్ కూడా వస్తుంది ఎలా యూజ్ చేసుకోవాలో. మనకి ఇది ఏంటంటే దీన్ని యూజ్ చేసుకోవడం వల్ల ఉపయోగం ఏంటంటే బాడీ తేలిగ్గా అవుతుంది. కొంచెం నీరసం ఉంటుంది. ఎందుకంటే మన బాడీలో మలిలాలను తొలగిస్తుంది కాబట్టి మళ్ళీ కొత్త బ్లడ్ అనేది ప్రిపేర్ అవుతుందండి. చెడు రక్తం బయటికి రాగానే మళ్ళీ మనకి కొత్తది వస్తుంది. ఇది ఒక డ్రింకింగ్ అంటే ఆల్కహాల్ పర్సన్ స్మోకింగ్ చేస్తారు కదా వాళ్ళకి చాలా ఎక్కువ మోతాదులో బ్లాక్ వస్తుందండి. 10 డేస్ పెడితే వైట్ గా వస్తుంది. ఆ అంటే వాళ్ళు స్మోకింగ్ చేసే వాళ్ళు ఒక 2 బాక్సెస్ అట్లా యూజ్ చేసుకోవాలండి. ఎవరైనా సరే ఫుడ్ ప్యాచ్ యూజ్ చేసినప్పుడు మనం యూజ్ చేసేటప్పుడు నల్లగా వస్తుంది కదా అది మొత్తం క్లియర్ అయిపోయి వైట్ గా వచ్చేంత వరకు కంటిన్యూ చేయాలండి. ఎందుకంటే వాళ్ళ బాడీలో ఎంత ఎక్కువ టాక్సిన్స్ ఉంటే అదంతా నల్లగా వస్తుంది. అవి పోయేంత వరకు నల్లగా వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు యూజ్ చేసుకోవాలి ఇది. ఎవరికైనా మనం సప్లిమెంట్స్ ఇస్తాము సరిగా రిజల్ట్ రాలేదంటారు కదా వాళ్ళ బాడీలో ఇట్లాంటి టాక్సిన్స్ ఉండడం వల్ల రిజల్ట్ రాదండి. కాబట్టి ఫస్ట్ ఏదైనా ఉందంటే ఫుడ్ ప్యాచెస్ ఇవ్వాలి. ఇది ఇచ్చిన తర్వాత మన సప్లిమెంట్స్ యూజ్ చేస్తే చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఇది తీసి పడేసేటప్పుడు ఎక్కడ పడితే అక్కడ వేయొద్దండి. ఎందుకంటే ఏవైనా చిన్న పురుగులు, చీమలు, ఇట్లా కుక్కలు ఏమైనా తిన్నా కూడా చనిపోతాయి అన్నమాట. అంత డేంజర్ గా ఉంటుంది మన బాడీలో చెడు. కాబట్టి ఎక్కడ పడితే అక్కడ వేయకండి. ఇది నైట్ టైమ్ లో యూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ గ్యానోడర్మా. ఓకే, ఆమ్లా చెప్తాను. ఆమ్లా అంటే ఉసిరి. మన సంస్కృతంలో దీన్ని గూడ్స్ బెర్రీ అంటారు. ఇది 3000 సంవత్సరాల క్రితం నుంచి ఔషధంగా ఉపయోగిస్తున్నారండి. ఆమ్లా యొక్క గొప్పతనం ఏంటంటే ఇమ్యూనిటీ పవర్ ని పెంచుతుంది. మన వెస్టేజ్ లో దీన్ని రాక్షస ఉసిరి అంటారు కదా దాని నుంచి తయారు చేశారండి. ఇందులో హైలీ సి విటమిన్ అనేది ఉంటుంది. డస్ట్ అలర్జీకి ఆమ్లా అలోవెరా కలిపి యూజ్ చేసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది. దీనిలో ఫైబర్ మరియు ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి కాబట్టి మనకి నారింజ పండులో సి విటమిన్ ఉంటుంది కదా ఆ సి విటమిన్ అనేది ఇందులో 20 రెట్లు ఎక్కువగా ఉంటుంది. అధిక కొవ్వును కరిగించడంలో యూజ్ అవుతుంది. మెన్సెస్ లో వచ్చే స్టమక్ పెయిన్, బ్యాక్ పెయిన్ కూడా తగ్గిస్తుంది. యూరిన్ ఇన్ఫెక్షన్ తగ్గిస్తుంది. ఆమ్లాలో క్రోమియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి డయాబెటిక్ వాళ్ళకి ఉపయోగపడుతుంది. గ్లూకోజ్ స్థాయిని తగ్గించడానికి, ఇన్సులిన్ లెవెల్ ఉత్పత్తి చేయడానికి యూజ్ అవుతుంది. అసిడిటీని కూడా తగ్గిస్తుందండి. తిన్న తర్వాత మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి. నెక్స్ట్ క్యూటెన్. ఇది మానవ శరీరంలో దొరికే ఒక ఎంజైమ్. శరీరంలో పుట్టినప్పటి నుంచి 12 సంవత్సరాల వరకు మన శరీరంలో ఇది తయారవుతుంది. 12 సంవత్సరాల తర్వాత తయారవుతండి. అప్పుడు మనం బయట ఆహారం నుండి అయితే తీసుకోవాలి. క్యూటెన్ అనేది హార్ట్ ఫంక్షన్ ని మెరుగుపరుస్తుంది. బ్లడ్ ప్రెషర్ ని కంట్రోల్ చేస్తుంది. ఇన్ఫెర్టిలిటీ నుండి కాపాడుతుంది. బ్రెయిన్ హెల్త్ ని మెరుగుపరుస్తుంది. ఊపిరితిత్తుల పనితీరుని మెరుగుపరుస్తుంది. మైగ్రేన్ తలనొప్పిని తగ్గిస్తుంది. చాలా మంది మైగ్రేన్ తలనొప్పి నరాల బలహీనత వల్ల వచ్చింది అనుకుంటారు. కానీ మన శరీరంలో ఈ క్యూటెన్ అనేది తగ్గినప్పుడు కూడా మైగ్రేన్ వస్తుందండి. క్యాన్సర్ సెల్స్ ను నివారిస్తుంది. పురుషుల్లో వీర్య కణాలను యాక్టివేట్ చేస్తుంది. ఎవరికైనా పిల్లలు పుట్టడం లేదు అంటారు కదా అలాంటి వాళ్ళకి ఫలదీకరణ సామర్థ్యానికి ఉపయోగపడుతుంది. స్కిన్ ని సన్ డామేజ్ నుంచి కాపాడుతుంది. ఓల్డ్ ఏజ్ లో వచ్చే ప్రాబ్లమ్స్ అంటే ముడతలు, స్కిన్ పల్చబడడం కూడా కంట్రోల్ చేస్తుంది. తిన్న తర్వాత అండి మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి. ఇది
నీమ్ అండి. నీమ్ అంటే అచారి రక్త ఎండిక అనే శాస్త్రీయ నామం కలిగిన వేప మహాగని కుటుంబంలోని చెట్టు. వేప యాంటీబయాటిక్, యాంటీ ఫంగల్, యాంటీ డయాబెటిక్, యాంటీ బ్యాక్టీరియా, యాంటీ వైరల్ గా ఉపయోగపడుతుంది. అలాగే రక్త ప్రసరణకు సహాయపడుతుంది. రక్త ప్రసరణ వ్యవస్థకు సహాయపడి బీపీని కంట్రోల్ చేస్తుంది. వేప డయాబెటిక్ ను నివారిస్తుంది. ఇన్సులిన్ 60 నుంచి 70% తగ్గిస్తుందండి. దీన్ని యూజ్ చేసుకోవడం వలన 40కి పైగా వ్యాధుల నుంచి కాపాడుకోవచ్చు. బీపీ షుగర్ ని నివారిస్తుంది. కంటి చూపుని మెరుగుపరుస్తుంది. కడుపులో హానికరమైన బ్యాక్టీరియాని చంపుతుంది. మన స్కిన్ ప్రాబ్లం అంటే డార్క్ సర్కిల్స్, పింపుల్స్, మడతలు, చర్మం పొడిబారడం నుండి రక్షిస్తుంది. జుట్టు రాలడం కూడా తగ్గుతుంది. యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియా నుండి కాపాడుతుంది. తిన్న తర్వాత మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి అండి ఇది. నెక్స్ట్ గ్యానోడర్మా, దీని కింగ్ ఆఫ్ ద హెప్స్ అని పిలుస్తారు. ఇది ఎర్రని పుట్టగొడుగుల నుంచి తయారు చేస్తారు. ఇది యూరప్ ఖండాలు మరియు ఆగ్నేయ ఆసియా, దక్షిణాఫ్రికా దేశాలు అధికంగా దొరుకుతుంది. గ్యానో అనగా గ్లోయింగ్ లేదా షైనింగ్ అని అర్థం. డెర్మా అనగా స్కిన్ అని అర్థం. ఇది శరీరం మొత్తాన్ని ఆరోగ్యవంతంగా చేయడంలో ప్రథమ పాత్ర పోషిస్తుందండి. కాబట్టి దీన్ని గ్యానోడర్మా అంటారు. మనకి మెయిన్ గా 3 రకాలుగా యూజ్ అవుతుంది. మన శరీరం మొత్తాన్ని స్కాన్ చేసి ఎక్కడ ఏ ప్రాబ్లం ఉందో తెలుసుకొని అక్కడ ఉండే కణాలను బాగు చేస్తుంది. మన శరీరంలో ఉండే కణాలకు దగ్గరగా ఉన్న టాక్సిన్స్ అంటే విష పదార్థాలు ఉంటాయి కదా, వాటిని క్లీన్ చేసి బయటికి పంపిస్తుంది. మెయిన్ గా ఏంటంటే గ్యానోడర్మా కణాలన్నింటినీ రిపేర్ చేసి ప్రతి అవయవాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇమ్యూనిటీ పవర్ ని పెంచుతుంది. యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ప్రెజర్ ని తగ్గిస్తుంది. నరాలన్నింటినీ శక్తివంతంగా ఉంచుతూ సరిగ్గా పనిచేసేటట్టు చేస్తుంది. చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. హార్ట్ అటాక్ రాకుండా చేస్తుంది. బ్రెయిన్ యాక్టివేట్ చేస్తుంది. కొన్నేళ్ల నుండి తగ్గని వ్యాధులైనా తగ్గిస్తుందండి. బ్రెడ్ లో ఆక్సిజన్ లెవెల్ పెంచుతుంది. లేడీస్ లో మెన్సెస్ ముందు, మెన్సెస్ తర్వాత వచ్చే స్టమక్ పెయిన్, అలాగే థైరాయిడ్, డిప్రెషన్ లో ఉన్న వారికి, హైపర్ టెన్షన్ తో బాధపడే వారికి, పక్షవాతం వచ్చిన వారికి కూడా ఉపయోగపడుతుంది. క్యాన్సర్ కి ఉపయోగపడుతుంది. క్యాన్సర్ కణాలను శరీరంలో కంతులను కూడా నివారిస్తుంది. తిన్న తర్వాత మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి. లాస్ట్ వన్ కిడ్నీ హెల్త్ అండి. కిడ్నీ హెల్త్, ఇందులో ఎన్నో కీ ఇంగ్రీడియంట్స్ ఉంటాయండి. ఆమ్లా ఆమ్లా యొక్క స్టోన్ బ్రేకర్ లాగా పనిచేస్తుంది. యూరినేషన్ అప్పుడు వచ్చే మంటను తగ్గిస్తుంది. వరుణ్ స్టోన్ ఏర్పడేందుకు కారణమైన ఎంజైమ్స్ ని న్యూట్రలైజ్ చేస్తుంది. గోక్షారు ఇది ఒక డ్యూరేట్ గా ప్లన్ చేసి ఫ్లూయిడ్ డిటెన్షన్ ని ప్రివెంట్ చేస్తుంది. ప్యాషన్ బేడా, ప్యాషన్ అంటే స్టోన్ అండి, బేడా అంటే బ్రేక్ చేయడం అన్నమాట. ప్యాషన్ బేడా అంటే కిడ్నీలో ఉండే స్టోన్స్ ని బ్రేక్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. గిలేయో ఇది ఇమ్యూనిటీని మెరుగుపరుస్తుంది. భూమి ఆమ్ల స్టోన్ ఫార్మేషన్ స్టేజెస్ లో అంటే స్టోన్ ఏర్పడే స్టేజ్ లో క్రిస్టల్స్ ని, అగ్రిగేషన్స్ ని రిడ్యూస్ చేస్తుంది. శ్వేత పరపతి ఇది పెయిన్ఫుల్ యూరినేషన్ నుంచి రిలీఫ్ ఇస్తుంది. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ని రెడ్యూస్ చేస్తుంది. యూరిన్ లో మంట, ఇరిటేషన్, ఇచ్చింగ్ లాంటివి కూడా తగ్గిస్తుందండి. ఇందులో యూరినరీ బ్లాడర్ అలాగే కిడ్నీ స్టోన్ కి కావాల్సిన మెయిన్ డ్రగ్ ఉంటుంది. తిన్న తర్వాత మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి. సప్లిమెంట్స్ మళ్ళీ ఒకసారి చూడండి. ఫుడ్ ప్యాచెస్ నైట్ టైమ్ లో పెట్టుకోవాలండి. టోటల్ గా బ్లాక్ ఉంటుంది కదా, అది వైట్ గా వచ్చే వరకు కంటిన్యూగా పెట్టుకోవాలి. గ్యానోడర్మా తిన్న తర్వాత మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి. కిడ్నీ హెల్త్ తిన్న తర్వాత మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి. నీము తిన్న తర్వాత మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి. ఆమ్లా తిన్న తర్వాత మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి. ఆమ్లా యూజ్ చేయకపోయినా పర్లేదండి, ఎందుకంటే కిడ్నీ హెల్త్ లో మనకి ఆమ్లా ఉంటుంది. క్యూటెన్ తిన్న తర్వాత మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి. ఈ సప్లిమెంట్స్ యూజ్ చేసుకొని ప్రాబ్లం నుంచి అయితే బయటపడొచ్చండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ మై అప్లైనర్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో వండర్ఫుల్. కిడ్నీ సమస్య వస్తే ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి, సో దాన్ని రాకుండా మనం ముందుగానే ఈ యొక్క సప్లిమెంట్స్ వాడుకుంటే డైలీ మనం చెప్పుకుంటూ ఉన్నాం, ఆ యొక్క సప్లిమెంట్స్ వాడుకుంటూ ఉంటే ఇలాంటి దీర్ఘకాలిక సమస్యలు నుంచి మనం బయటపడవచ్చని మనం రోజు తెలుసుకుంటూ ఉన్నాం. సో కానీ ఈరోజు సమస్య ఆల్రెడీ వచ్చి ఉంటే మన దాంట్లో ఉన్నటువంటి సప్లిమెంట్స్ ఈరోజు దీని గురించి చెప్పారు. సో ఎక్సలెంట్ మేడం, ప్రతి ఒక్క సప్లిమెంట్స్ గురించి క్లారిటీగా చెప్తూ సో మా యొక్క ఆరోగ్యంలో శ్రద్ధ తీసుకున్నందుకు మీకు ప్రత్యేకంగా థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. శ్రీమతి గుడ్ మార్నింగ్ వెస్టీజియన్స్, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి బ్యూటీ కేర్ లో భాగంగా మన గ్రేట్ లీడర్ శిరీష మేడం గారు రెడీగా ఉన్నారు. సో నెక్స్ట్ సెషన్ లోకి వెళ్ళిపోదాం. శిరీష మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం.
Srimriji, good morning, Vistage. Good morning, leader. Good morning, sir. శ్రీమృజి గుడ్ మార్నింగ్ మేడం. Voice okay na, sir? ఓకే మేడం, క్లియర్. ఓకే సార్, వర్షం వస్తుంది, మధ్యలో ఎక్కడైనా వాయిస్ పోతే చెప్పండి సార్. ఓకే మేడం, ఓకే, ఖచ్చితంగా. ఓకే లీడర్, స్క్రీన్ పై షేర్ అవుతున్న ప్రొడక్ట్ పేరే స్కిన్ ఫార్ములా 9 విటమిన్ సి సిరం. ఓకే, ఈరోజు వచ్చేసి మన వెస్టేజ్ లో ఉన్నటువంటి స్కిన్ ఫార్ములా 9 విటమిన్ సి సిరం అనే ప్రొడక్ట్ గురించి తెలుసుకుందాం. దీని యొక్క బెనిఫిట్స్ ఏంటి అండ్ దీని యొక్క కీ ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఎలా యూస్ చేయాలి, అలాగే ఎంఆర్పి, డిపి, పీవీలు వాటి గురించి కూడా తెలుసుకుందాం లీడర్స్. స్కిన్ ఫార్ములా 9 విటమిన్ సిరం అనున్నది స్కిన్ ని ఫ్రెషింగ్ గా చేయడం కోసం తయారు చేయబడినది. స్కిన్ ని రీజనరేట్ చేయడం కోసం తయారు చేయబడిన ప్రొడక్ట్ ఇది. చాలా మందికి పిగ్మెంటేషన్, డ్యామేజ్డ్ మరియు ప్యాట్నీ స్కిన్ అనేది ఉంటుంది. ఇలాగా ఉండడం వలన వారి యొక్క బ్రైట్నెస్ అనేది ఫేడ్ అవుట్ అయిపోతుంది. సో ఎవరికైతే ఇలా ఉంటుందో వాళ్ళ స్కిన్ ని రెజ్యూనేటెడ్ చేయడానికి మరియు రీజెనరేట్ చేయడం కోసం ఈ రివల్యూషనరీ ప్రొడక్ట్ అనేది తయారు చేయబడినది. దీని యొక్క బెనిఫిట్స్ అనేది చూద్దాం ఇప్పుడు. దీని యొక్క కీ ఇంగ్రీడియంట్స్ అండ్ కీ బెనిఫిట్స్ ఏంటంటే, స్కిన్ సెల్స్ ని ఇది రీజనరేట్ చేస్తుంది, అలాగే రిప్లెనిష్ చేస్తుంది. రీజనరేట్ చేసిన స్కిల్స్ ని పర్ఫెక్ట్ గా ఇది ప్లేస్ అయ్యేలాగా రిప్లెనిష్ చేస్తుంది. దీనికి కీ ఇంగ్రీడియంట్స్ అనేది చాలా జెంటిల్ గా ఉంటాయి. సో జెంటిల్ గా ఉండడం వల్ల స్కిన్ మంచి క్లామింగ్ వస్తుంది, అలాగే మంచి మాయిశ్చరైజర్ అందుతుంది. లీడర్ స్కిన్ ని మంచి హీల్ చేస్తుంది ఇది. దీని యొక్క కీ ఇంగ్రీడియంట్స్ చూసినట్లయితే, ఫస్ట్ వన్ వచ్చేసి కకడ్ పల్మ్. ఫస్ట్ ఏంటంటే ఈ కకడ్ పల్మ్ వచ్చేసి ఇది ఫేస్ మీద ఉన్న ముడతలను ఫైన్లెస్ ని రిడ్యూస్ చేస్తుంది. అలాగే ఫేస్ మీద మంచి కొలాజన్ ని ఎక్కువగా బూస్ట్ చేయడం వల్ల ఎక్కువ యంగ్ గా కనిపించడం జరుగుతుంది. దీనిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉన్నాయి. అలాగే సెన్సిటివ్ స్కిన్ టైప్స్ కి కూడా ఇది చాలా సూటబుల్ గా అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి పపాయ ఫ్రూట్ జ్యూస్. ఈ పపాయ ఫ్రూట్ జ్యూస్ ని దీనిలో యాడ్ చేయడం జరిగింది. ఇది ప్రోటీన్ డిజోల్వింగ్ అనేది ఉండడం వల్ల మన స్కిన్ ని జెంటల్ గా ఎక్స్ప్లోనేట్ చేస్తుంది, అలాగే స్కిన్ లోని బ్రైట్నెస్ ని రివీల్ చేస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి లెమన్ జ్యూస్. లెమన్ జ్యూస్ లో రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. సో ఇది మన స్కిన్ ని డ్యామేజ్ కానివ్వకుండా రెడ్యూస్ చేస్తుందండి. అలాగే ప్రీమెచ్యూర్ ఏజింగ్ ని స్లో డౌన్ చేస్తుంది. ఏజింగ్ ని రెడ్యూస్ చేయడం ద్వారా మనం చాలా యంగ్ గా కనిపిస్తుంటాం. దీనిలో ఇంగ్రీడియంట్స్ చూసారు కదా లీడర్స్, కకడ్ పమ్, పపాయ ఫ్రూట్ జ్యూస్, లెమన్ జ్యూస్. ఈ 3 ఇంగ్రీడియంట్స్ తో ఈ ప్రొడక్ట్ అనేది తయారు చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి హౌ టు యూజ్ స్కిన్ పర్ఫెక్టింగ్ విటమిన్ సి సిరం. ఇదేంటంటే ఫేస్ వాష్ ఆర్ క్లెన్జింగ్ ఆయిల్ తో వాష్ చేసుకున్న తర్వాత క్లెన్జర్ ఫేస్ మీద అండ్ నెక్ మీద దీనిని అప్లై చేసుకుంటూ స్మాల్ అమౌంట్ లో 5 మినిట్స్ వరకు ఈ సిరం అనేది అబ్జర్వ్ అయ్యే వరకు వెయిట్ చేయాలండి. అసలు ఎలా అప్లై చేయాలంటే, స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టు 2 to 3 డ్రాప్స్ తీసుకొని ఫేస్ మీద చక్కగా ఫింగర్ స్టిప్ తో అంటే వేలతో మసాజ్ చేయాలి. మసాజ్ చేసి ఒక 5 మినిట్స్ వెయిట్ చేయాలండి. ఎందుకోసం అంటే అది అబ్జర్వ్ అవ్వడానికి
దాని తర్వాత ఏదైనా లైట్ మాయిశ్చరైజర్ తో మన ఫేస్ మీద మాయిశ్చరైజర్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ సీరంలోని న్యూట్రియన్స్ అనేది లాక్ అయిపోయి ఉండడం కోసం స్కిన్ లో ఇలా మనం చేయాలన్నమాట. అయితే దీని బెనిఫిట్స్ ఇంకా ఇంకా బెనిఫిట్స్ ఏంటివి అని చూసినట్లయితే మోస్ట్ స్కిన్ టైప్స్ కి ఇది చాలా సేఫ్ అని చెప్పవచ్చండి. స్కిన్ ని హైడ్రేటింగ్ చేస్తుంది, ఇంకా వచ్చేసి బ్రైటనింగ్ చేస్తుంది. చాలా మందికి సన్ ఎక్స్పోజ్ వలన స్కిన్ స్కిన్ అనేది రెడ్నెస్ అవుతుందండి. ఆ స్కిన్ రెడ్నెస్ ని రెడ్యూస్ చేసి స్కిన్ టోన్ ని ఇంప్రూవ్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి హైపర్ పిగ్మెంటేషన్ ని ఫేడ్ అవుట్ చేస్తుంది. నెక్స్ట్ ఇది కొలాజన్ ని ప్రొడక్షన్ చేస్తుంది. సో మనము యంగ్ గా కనిపించడానికి ఇది యూజ్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి స్కిన్ సెగ్గింగ్ ని ప్రివెంట్ చేస్తుందండి. ఇది సన్ డ్యామేజ్ నుంచి మనకు ప్రొటెక్ట్ చేస్తుంది. అలాగే మనల్ని సర్బన్నెస్ నుంచి రక్షిస్తుంది. దీనిని ఎస్పీఎఫ్ తో కలిపి వాడుకోవడం వలన మనం ఇంకా బెటర్ రిజల్ట్ అయితే చూడగలుగుతాం. సో లీడర్స్, ఈ విటమిన్ సి సిరంలో ఎస్పీఎఫ్ చాలా వరకు అయితే వాడి చూడండి. ఈ విటమిన్ సి సిరం యొక్క ఎంఆర్పి వచ్చేసి 1200 రూపాయలకు వస్తుందండి ఎంఆర్పి ప్రైస్ అయితే. దీని యొక్క డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ వచ్చేసి 1025 రూపాయలకు వస్తుంది. పీవీస్ వచ్చేసి 34.17 పీవీలు వస్తాయండి మనకు. ఈ సిరం వాడి చూడండి లీడర్స్. ఇదైతే నేను యూజ్ చేయలేదు, ఆ దీని గురించి అయితే చెప్తున్నా. ఓకే లీడర్స్, నెక్స్ట్ వచ్చేసి ఈ టిప్ తో జుట్టు రాలడం తగ్గుతుంది. సార్ లాస్ట్ పిక్ హెయిర్ ఫాల్ గురించి టిప్స్ అండి. ఈ టిప్స్ తో జుట్టు రాలడం అయితే తగ్గుతుందండి. ఫస్ట్ ఏమేం చేయాలంటే, వివిధ రకాల కారణాల వల్ల ఉదయాన్నే ఉదయంలో లేవకపోవడం, ఇంకా వచ్చేసి మసాజ్ చేయకపోవడం, తేలికపాటి షాంపూస్ యూజ్ చేయకుండా కెమికల్స్ యూజ్ చేయడం, ఇంకా పల్స్ మసాజ్ తడిగా ఉంచుతుంటారు కదా అలా, ఇంకా పొడిగా ఉంచుకోవడం, యువి కిరణాల నుంచి రక్షణ లేకపోవడం, ఇవి అండి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అయితే. ఇప్పుడు చూద్దాం వాటి గురించి. ఫస్ట్ వచ్చేసి వివిధ కారణాలు, అంటే వివిధ కారణాల వల్ల మనకు హెయిర్ ఫాల్ అనేది అవుతూ ఉంటుంది. ఏంటంటే కాలుష్యం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, ఇంకా జుట్టును సరిగా చూసుకోకపోవడం వంటి కారణాలతో జుట్టు రాలే సమస్య ప్రస్తుతం ఎక్కువగా ఉంటుంది లీడర్స్. ఇదేంటంటే ఉదయాన్నే ఈ టిప్స్ ఫాలో అయితే జుట్టు రాలడం అయితే కొద్ది వరకు తగ్గుతుంది లీడర్స్. నెక్స్ట్ వచ్చేసి ఉదయాన్నే మార్నింగ్ జుట్టు రాలడాన్ని తగ్గించుకునేందుకు ఉదయాన్నే ఈ అలవాట్లు ఫాలో అయితే చాలా మంచిది. ఈ అలవాట్లు జుట్టును బలంగా మార్చుతుంది. నెక్స్ట్ వచ్చేసి మసాజ్ అండి. మనము ఉదయాన్నే సరైన ఆయిల్ తో మసాజ్ చేసుకుంటే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. ఇంకా మన హెయిర్ ఆయిల్ తో మసాజ్ చేసుకోండి. అలా మసాజ్ చేసుకుంటే జుట్టు మూలాల నుంచి దృఢంగా మారుతుంది, జుట్టు రాలడం తగ్గుతుంది. నెక్స్ట్ వచ్చేసి తేలికపాటి షాంపూ అండి. ఆ ఇది నూనెను అప్లై చేసిన 20 నుంచి 30 నిమిషాల తర్వాత తల స్నానం చేయాలి. తేలికపాటి షాంపూతో స్నానం చేస్తే స్కల్స్ ఆరోగ్యంగా మారుతుంది, జుట్టు రాలడం కూడా తగ్గుతుంది. ఈ మసాజ్ కోసం అయితే మన వెస్టేజ్ లో ఉన్నటువంటి హెయిర్ ఆయిల్ మంచి రిజల్ట్ ఇస్తుంది. షాంపూ వచ్చేసి డైలీ కేర్ షాంపూ, తేలికపాటి షాంపూ కాబట్టి ఇది కూడా యూజ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి స్కల్ప్ మసాజ్. ఇదేంటంటే ఉదయాన్నే మేల్కొన్న తర్వాత స్కల్ప్ మసాజ్ చేసుకుంటే రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. దీనితో జుట్టు చిగుళ్ళు బలంగా మారుతాయి, జుట్టు రాలడం తగ్గుతుంది. నెక్స్ట్ వచ్చేసి తడిగా ఉంచవద్దు. చాలా మంది అలాగే ఉంచేస్తుంటారు కదా. తడిగా ఉంచడం వల్ల ఏంటంటే జుట్టుని ఎక్కువసేపు తడిగా ఉంచడం మంచిది కాదు కాబట్టి ఎక్కువసేపు జుట్టును తడిగా ఉంచడం, ఇంకా తడి జుట్టును దువ్వడం వంటివి చేస్తే జుట్టు రాలుతుంది. కాబట్టి జుట్టును తడిగా ఉన్నప్పుడు దువ్వడం అటువంటిది చేయకండి.
నెక్స్ట్ వచ్చేసి పొడిగా ఉంచుకోండి. జుట్టును నిత్యం మనము పొడిగా ఉంచుకునేందుకు ప్రయత్నించండి. సహజంగా జుట్టును పొడిగా మార్చుకునేందుకు ప్రయత్నించండి. జుట్టును తడిగా ఉంచడం వల్ల హెయిర్ ఫాల్ అవుతుంది, హెడేక్ కూడా వస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా మనం పొడిగా ఉంచుకునేందుకు ప్రయత్నించండి. నెక్స్ట్ వచ్చేసి యూవి కిరణాల నుంచి రక్షణ. ఇదేంటంటే చర్మం లాగానే జుట్టును కూడా యూవి కిరణాల నుంచి రక్షణ చాలా అవసరం. ఎందుకంటే జుట్టు కూడా యూవి కిరణాల బహిర్గతం కావడంతో వెంట్రుకలు బలహీనంగా మారుతాయి. దీంతో బయటకు వెళ్లే ముందు హెయిర్ స్ప్రేని ఉపయోగించాలి. సో లీటర్స్ హెయిర్ ఫాల్ కోసం అయితే ఈ టిప్స్ పాటించండి. వీటితో పాటు మన వెస్టేజ్ లో ఉన్నటువంటి హెయిర్ ఆయిల్ అండ్ డైలీ కేర్ షాంపూ ఖచ్చితంగా యూజ్ చేయండి. ఇవే ఆ, ఎందుకంటే నేను ఒక 5 మెంబర్స్ వరకు హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళకు డైలీ కేర్ షాంపూ హెయిర్ ఆయిలే ఇచ్చాను. వాళ్ళకు జుట్టు ఒత్తుగా పొడుగా పెరగడం కూడా జరిగింది. అండ్ హెయిర్ ఫాల్ తగ్గింది. ఆ వెంట్రుకలో ఉన్నటువంటి పేర్లు కూడా తగ్గిపోయాయని చెప్పారు లీడర్స్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. విష్ యూ వెల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. సో వండర్ఫుల్ మేడం. విటమిన్ సి సీరం, సో దీని యొక్క లాభాలు, సో అదేవిధంగా దీన్ని తీసుకోవడం వల్ల, మనం దీన్ని యూజ్ చేయడం వల్ల మన యొక్క ఫేస్ అనేది గ్లో వస్తుందని చెప్పారు. అదేవిధంగా యాంటీ ఆక్సిడెంట్, సో యాంటీ ఆక్సిడెంట్ నుంచి కాపాడి మన యొక్క చర్మం యొక్క ఏజ్ని పెంచుతుందని చెప్పారు. సో అంటే ముడతలు పట్టడం కానీ ఎలాంటి సమస్యలు రాకుండా చర్మం అంటే ఫేస్ చర్మం ఆరోగ్యంగా ఉంటుందని చెప్పి చాలా క్లారిటీగా చెప్పారు మేడం. సో థ్యాంక్ యూ మేడం. అదేవిధంగా టిప్స్, సో హెయిర్ ఫాల్ అవడానికి అసలు ఆ కారణాలు ఏంటి దాని గురించి తెలియజేస్తూ, సో కాకుండా మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలని కూడా చాలా బాగా చెప్పారు. సో థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. శ్రీమృజీ, గుడ్ మార్నింగ్ వెస్టీజియన్స్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. సో 5:52 అయింది. సో ఇంకా బిజినెస్ ప్లాన్ సమయం అనేది తక్కువగా ఉంది. సో 8 minutes. సో ఈరోజు ఇంకా ఎవరైనా ఏమైనా మాట్లాడాలనుకుంటే సో మాట్లాడవచ్చు. శ్రీమృజీ, గుడ్ మార్నింగ్ వెస్టీజియన్స్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. సో ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. సో చిన్న 7 minutes ఉంది కదా. సో బిజినెస్ బిగినర్స్ దాని గురించి ఒక 5-7 minutes తీసుకొని తర్వాత ఫీడ్బ్యాక్ వెళ్ళిపోదాం. ఓకేనా? చూడండి, కొన్ని రకాల డౌట్స్ అనేవి కొన్ని రైజ్ చేస్తాను ఇక్కడ. సో దాన్ని ఎందుకంటే ఈ మంత్ అనేది గుడ్ మార్నింగ్ స్టేజెస్, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. సో నిన్న ఈవినింగ్ సెషన్ ఏదైతే ఉందో 20 crores పోల్లో భాగంగా మనకి నిన్న జూమ్ జరగడం జరిగింది. సో సార్ ఎక్సలెంట్ గా ప్రెజెంటేషన్ చేయడం జరిగింది. సో దాంట్లో కొన్ని విషయాలు నేనైతే నోట్ చేసుకున్నాను. సో దాన్ని మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తాను. సో V20 ఆఫర్, ఇక్కడ చూడండి, మనకి ఫస్ట్ మనకి వచ్చేసి
5 crore పోల్. సో ఇది ఎందుకంటే ఈ నెల వచ్చే నెల అనేది దీని మీదే మనకి బేస్డ్ లెవెల్, అంటే ఈ నెల ఏదైతే క్వాలిఫై అవుతామో దాన్నే బేస్ లెవెల్ గా తీసుకోవడం జరుగుతుంది కంపెనీ. సో 5 crore పోల్లో ఎవరైతే ఉన్నారో బ్రాంజ్ నుంచి గోల్డ్ డైరెక్టర్ వరకు, సో వీరికి వచ్చినటువంటి ఏమైనా డౌట్స్ కానీ వాటిని కొంచెం డౌట్స్ అందరికి వస్తుంటాయి కాబట్టి దాన్ని క్లియర్ చేసే ప్రయత్నం. చూడండి ఇక్కడ మనకి ఇది గుర్తుంచుకోండి, 5 crore పోల్లో మనకి సెల్ఫ్ వచ్చేసి 100 PV ఖచ్చితంగా ఉండాలి. చూడండి తర్వాత వచ్చేసి బ్రాంజ్, సిల్వర్, గోల్డ్, సో ఈ మూడు ఈ యొక్క పోల్లో ఉంటుంది. సో ఈ మూడు లెవెల్స్ అనేవి, సో ఈ మూడు లెవెల్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ ఈ పోల్లో. సో ఏదైతే బేస్ లెవెల్ ఏదైతే ఉందో, అంటే బేస్ మంత్ ఈ మంత్ లేదా నెక్స్ట్ మంత్, సో ఈ మంత్ ఏమి కాకపోయినా కానీ నెక్స్ట్ మంత్ నుంచి ఖచ్చితంగా 5 నెలలు అనేవి ఉండాలి. సో దాంట్లో భాగంగా చూస్తే మనకి బ్రాంజ్ డైరెక్టర్ లో గ్రూప్ పి వచ్చేసి 2800 ఉండాలి. అంటే ప్రతి నెల కూడా 2800 గ్రూప్ పి అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. ఇది 100% మెయింటైన్ చేయాలి. సో తర్వాత వచ్చేసి టోటల్ గ్రూప్ పి వచ్చేసి 16,500 6 నెలలకు సంబంధించి, అంటే క్వాలిఫై అయిన దగ్గర నుంచి క్వాలిఫై అయిన మంత్ నే దీనికి తీసుకోవడం జరుగుతుంది. సో 16,500 గ్రూప్ పి అనేది క్వాలిఫై అయినటువంటి మంత్స్ నుంచి మాత్రమే ఆ యొక్క పీవీస్ అనేవి తీసుకోవడం జరుగుతుందని చెప్పడం జరిగింది. సో క్వాలిఫై నాన్ క్వాలిఫైడ్ అయినటువంటి మంత్ ఏదైతే ఉందో దాని నుంచి ఎలాంటి పీవీ అనేది తీసుకోరు. సో ఇది బ్రాంజ్. తర్వాత సిల్వర్ కూడా సేమ్ 7,500 గ్రూప్ పీవీ, లేకుంటే 6 నెలలకు సంబంధించి మొత్తం టోటల్ గ్రూప్ పీవీ వచ్చేసి 36,000 ఉండాలి. సో గోల్డ్ డైరెక్టర్ వచ్చేసి 11,000 గ్రూప్ పీవీ ప్రతి మంత్ చేసుకుంటూ, తర్వాత 6 నెలలకు సంబంధించి 60,000 పీవీలు గ్రూప్ పీవీలు చేసుకున్నట్లయితే ఇది యొక్క ఆఫర్ అనేది వర్తిస్తుంది. సో దాంట్లో భాగంగా కొన్ని డౌట్స్ అనేవి ఇక్కడ రైజ్ చేస్తాను, చూడండి. బాగా గమనించండి ఫ్రెండ్స్. సో మనం ఇప్పుడు 5 crore పోల్లో ఉన్నాం, అంటే బ్రాంజ్ నుంచి గోల్డ్ డైరెక్టర్ వరకు. సో దీన్నే మనం బ్రాంజ్ నుంచి క్రౌన్ డైరెక్టర్ కూడా మనం దీన్ని తీసుకోవచ్చు. ఎందుకంటే సో క్రౌన్ డైరెక్టర్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ నెల క్రౌన్ కాకపోవచ్చు, డైమండ్ అవ్వచ్చు, స్టార్ కూడా అవ్వచ్చు, లేకుంటే స్టార్ లో ఉన్న వాళ్ళు సిల్వర్ అవ్వచ్చు, గోల్డ్ అవ్వచ్చు. సో ఈ మంత్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి, సో ఈ మంత్ ఎవరైతే ఏదైతే అవుతారో దాన్ని బేస్ లెవెల్ గా తీసుకుంటుంది కంపెనీ. సో దాన్ని బట్టే మిగతా 6 నెలలకు సంబంధించినటువంటి పీవీస్ ని తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ చూస్తే జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్. సో చూడండి లెఫ్ట్ నుంచి మొదలుకుంటే రైట్ కి చెప్తున్నాను. పై లైన్ చూడండి. సో పై లైన్ లో చూడండి 6 నెలలు ఈ యొక్క పోల్ అనేది ఉంటుంది. 6 నెలలకు సంబంధించి జూన్ నెలలో, అంటే ఈ నెల నాన్ క్వాలిఫైడ్, అంటే ఈ నెల నేను క్వాలిఫై కాలేదు. సో చూడండి నేను ఈ నెల క్వాలిఫై కాలేదు, మిగతా 5 నెలలు అనేది క్వాలిఫై అనేది ఖచ్చితంగా కావాలనేది ఒక పాయింట్ అనుకుంటే, చూడండి నెక్స్ట్ మంత్ నేను బ్రాంజ్ డైరెక్టర్ అయ్యాను. బ్రాంజ్ డైరెక్టర్ అయితే 2,800 పీవీలు అనేవి మనకి చెప్పినట్టు 2,800 పీవీలు ప్రతి నెల చేసుకోవాలి. సో 2,800 పీవీలు అయినాయి. తర్వాత జూలై తర్వాత ఆగస్ట్, అంటే 3rd month లో మళ్ళా క్వాలిఫై అయ్యాను, బ్రాంజ్ గా క్వాలిఫై అయ్యాను, 2,800 గ్రూప్ పీవీ చేసుకున్నాను. తర్వాత వచ్చేసి సో ఇందాక చెప్పినట్టు మనం ఇంత ముందు చెప్పుకున్నట్టు ఏదైతే బేస్ లెవెల్ నుంచి ఎక్స్ట్రా వెళ్ళొచ్చు, అంటే బ్రాంజ్ నుంచి సిల్వర్ వెళ్ళొచ్చు, గోల్డ్ వెళ్ళొచ్చు. సో కానీ సిల్వర్ అయితే మాత్రం గోల్డ్కి రాకూడదు, బ్రాంజ్కి రాకూడదు. సో దాన్ని చూస్తే ఇక్కడ 4th month లో మళ్ళీ సిల్వర్ అయ్యాను. సిల్వర్ లో మనకి 4,900 గ్రూప్ పీవీ వచ్చింది. సో ఇక్కడ చూస్తే మనకి బేస్ వచ్చేసి 2,800, అంటే ఫస్ట్ నెల ఏదైతే ఉందో అది క్వాలిఫై కాలేదు కాబట్టి 2nd month అనేది బేస్ మంత్ అనేది తీసుకోవడం జరిగింది. ఇక్కడ 2nd బేస్ మంత్ అయితే బేస్ మంత్ లో బ్రాంజ్ అయ్యాం కాబట్టి బ్రాంజ్ మాత్రమే ఇక్కడ తీసుకోవడం జరిగింది. సో బ్రాంజ్ నుంచి చూస్తే మనకి తర్వాత 5th month లో మళ్ళా సిల్వర్ క్వాలిఫై అయ్యాం. తర్వాత 4th month లో సిల్వర్ క్వాలిఫై అయ్యాం. తర్వాత నవంబర్ లాస్ట్ 6th month లో కూడా సిల్వర్ క్వాలిఫై, అంటే దాదాపు 5 నెలలు అనేది ఇక్కడ క్వాలిఫై అవ్వడం జరిగింది. సో ఇక్కడ నాకు వచ్చే అమౌంట్ ఏంటంటే బ్రాంజ్ డైరెక్టర్ లెవెల్లో వచ్చేటువంటి అమౌంట్ మాత్రమే వస్తుంది.
సో బేస్ లెవెల్లో ఏదైతే క్వాలిఫై అవుతామో, బేస్ మంత్ అంటే ఫస్ట్ ఏ మంత్ అయితే మనం క్వాలిఫై అవుతామో దాన్ని మాత్రమే బేస్ గా తీసుకుంటుంది. సో ఇది తర్వాత వచ్చేసి ఇంకొక క్వశ్చన్ చూడండి, ఇక్కడ ఇంకో క్వశ్చన్ రైజ్ అవుతుంది. సో జూన్ నెల, ఈ నెలలో సో యాక్చువల్లీ నేను గోల్డ్ డైరెక్టర్, సో గోల్డ్ డైరెక్టర్ లో ఉండి సిల్వర్ గా ఈ నెల క్వాలిఫై ఉంటే, అంటే గోల్డ్ క్వాలిఫై కాలేదు, సిల్వర్ లో క్వాలిఫై అయ్యా. జూన్ నెల, ఈ నెల అనేది సిల్వర్ లో క్వాలిఫై అయ్యా నేను. సో సిల్వర్ లో క్వాలిఫై అయితే చూడండి, నెక్స్ట్ మంత్ నుంచి కూడా ఏం చేయాలి నేనంటే, ఏం చేయాలి, సిల్వరే క్వాలిఫై అవ్వాలి. సో ఇక్కడ చూస్తే సెకండ్ మంత్ వచ్చేసి మళ్ళీ నేను సిల్వర్ క్వాలిఫై కాలేదు, బ్రాంజ్ క్వాలిఫై అయ్యా. మరి బ్రాంజ్ క్వాలిఫై అంటే చూడండి, తర్వాత మళ్ళీ సిల్వర్, థర్డ్ మంత్ లో మళ్ళీ సిల్వర్ క్వాలిఫై అయ్యాను, ఫోర్త్ మంత్ లో కూడా సిల్వర్ క్వాలిఫై అయ్యాను, మళ్ళా ఫిఫ్త్ మంత్ కి వచ్చేసరికి బ్రాంజ్ క్వాలిఫై అయ్యా. మరి ఇక్కడ చూస్తే ఈ ఆఫర్ నాకు వర్తిస్తుందంటే వర్తించదు. సో ఇది గమనించాలి, ఎందుకంటే బేస్ మంత్ ఏదైతే ఉందో జూన్ మంత్, సో ఈ మంత్ ఫస్ట్ నెలలో మనం ఫస్ట్ మంత్ కాకపోయినా కానీ సెకండ్ మంత్ లో మొదటి లైన్ చూస్తే సో అక్కడ మనకి బేస్ మంత్ అనేది బ్రాంజ్ అనేది తీసుకోవడం జరిగింది. ఇక్కడ సెకండ్ వచ్చేసరికి సెకండ్ ఆప్షన్ అంటే నేను జూన్ లోనే, అంటే ఈ నెలలోనే సిల్వర్ గా క్వాలిఫై అయ్యా. మరి నెక్స్ట్ మంత్ బ్రాంజ్ క్వాలిఫై అయ్యా అంటే దీని లెక్కలో తీసుకోలేదు. సో ఇక్కడ చూసుకోవాలి మనం 2 నెలలు కూడా, అంటే 4 నెలలు, మినిమం 5 నెలలు అనేది క్వాలిఫై అవ్వాలి. సో 5 నెలలు ఇక్కడ క్వాలిఫై కాలేదు, కేవలం 4 నెలలు మాత్రమే క్వాలిఫై అవ్వడం జరిగింది. సో ఇక్కడ ఈ యొక్క ఆఫర్ అనేది వర్తించదు. సో థర్డ్ లైన్ చూస్తే జూన్ లో, అంటే ఈ నెలలో నేను సిల్వర్ గా క్వాలిఫై అయ్యా. సో నెక్స్ట్ వచ్చేసి చూడండి, బ్రాంజ్ డైరెక్టర్ క్వాలిఫై అయ్యా. సో మనకి ఇంకో ఆప్షన్ ఏంటంటే 6 నెలలకు సంబంధించి 5 నెలలు క్వాలిఫై అయితే మనకి ఎలిజిబుల్ చేస్తుందని మనకి ఆప్షన్ ఉంది. సో దాన్ని చూసుకొని సెకండ్ మంత్ లో బ్రాంజ్ అయినా కాబట్టి, సో ఈ మంత్ కన్సిడర్ చేయకపోయినా కానీ తర్వాత ఉన్నటువంటి 4 నెలలు ఏవైతే ఉందో 4 నెలలు గమనిస్తే ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్. సో థర్డ్ లైన్ చూడండి, ఫస్ట్, సెకండ్, థర్డ్ లైన్ లో చూస్తే ఫస్ట్ నెల బేస్ మంత్ ఏదైతే ఉందో నేను సిల్వర్ క్వాలిఫై అయ్యాను, తర్వాత 4 నెలలు నేను సిల్వర్ లోనే క్వాలిఫై అవ్వడం జరిగింది. అంటే 5 నెలలు, మాక్సిమం గా 5 నెలలు సిల్వర్ లో క్వాలిఫై అయ్యాను. ఇంకొకటి చూస్తే ప్రతి నెల కూడా మనకి ఏమనుందంటే 7,500 గ్రూప్ పివి అనేది ఖచ్చితంగా చేసి ఉండాలని చెప్పేసాను. చూడండి, ప్రతి నెల కూడా 7,500 అనేది ఖచ్చితంగా ఉంది. సో ఈ విధంగా చేసుకున్నట్లయితే ఈ యొక్క ఆఫర్ అనేది నాకు వర్తిస్తుంది థర్డ్ లైన్ లో. సో ఫోర్త్ లైన్ లో చూస్తే ఇంకొక క్వశ్చన్. సో ఇక్కడ చూస్తే జూన్ మంత్ బేస్ నెల, ఈ నెలలో నేను సిల్వర్ క్వాలిఫై అయ్యాను, తర్వాత ఎన్ని క్వాలిఫై అవ్వాలి, మాక్సిమం గా 5 నెలలు అయితే క్వాలిఫై కావాలి, ఒక నెల క్వాలిఫై కాకపోయినా పర్వాలేదు. సో దాన్ని బేస్ చేసుకొని చూస్తే నేను జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, సో ఇక్కడ 5 నెలలు కూడా నేను క్వాలిఫై అయ్యా, లాస్ట్ మంత్ క్వాలిఫై కాలేదు. సో ఇక్కడ కూడా నాకు వర్తిస్తుంది, ఎందుకంటే చూడండి విత్ టీమ్ బిల్డింగ్ బోనస్ తోటి, అంటే ప్రతి నెల 7,500 గ్రూప్ పివి తోటి నేను ఇక్కడ క్వాలిఫై అవ్వడం జరిగింది, 5 నెలలు క్వాలిఫై అవ్వడం జరిగింది. సో ఈ ఆఫర్ నాకు 5 కోట్ల ఆఫర్ అనేది నాకు వర్తిస్తుంది. సో ఇక్కడ ఫిఫ్త్ లైన్ వచ్చేసి చూడండి, కింద నుంచి సెకండ్ లైన్, జూన్ నెల బేస్ మంత్. సో ఈ నెలలో నేను సిల్వర్ క్వాలిఫై కాలేదు, అంటే ఇక్కడ చూడండి, ఈ మర్చిపోండి, మళ్ళా ఇది సపరేట్. మళ్ళా దీంట్లో చూస్తే 5వ లైన్ లో కింద నుంచి సెకండ్ లైన్, ఈ నెలలో బ్రాంజ్ అయ్యాను, తర్వాత జూలైలో నెక్స్ట్ మంత్ నేను మళ్ళీ క్వాలిఫై కాలేదు. సో నాకు ఇంకా అవకాశం ఉంది, ఎందుకు 5 నెలల అవకాశం ఉంది మళ్ళా. సో ఫస్ట్ నెల క్వాలిఫై అయ్యాను కాబట్టి మిగతా 4 నెలలు క్వాలిఫై అవ్వాలి. సో చూస్తే ఇక్కడ చూస్తే మిగతా 4 నెలలు చూస్తే చూడండి, ప్రతి నెల కూడా విత్ టీమ్ బిల్డింగ్ బోనస్ తోటి 2,800 పివి గ్రూప్ పివి తోటి మిగతా 4 నెలలు కూడా ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, సో ఈ 4 నెలలు కూడా నేను క్వాలిఫై అయ్యాను. సో మాక్సిమం గా 6 నెలలకి సంబంధించి 5 నెలలు క్వాలిఫై అయితే కన్సిడర్ చేస్తుంది. సో ఇందులో కూడా నేను క్వాలిఫై అవుతాను, ఎందుకంటే ఒక్క నెల మాత్రమే నేను డ్రాప్ అయ్యాను, మిగతా 5 నెలలు కూడా విత్ టీమ్ బిల్డింగ్ బోనస్ తోటి 2,800 గ్రూప్ పివి తోటి నేను కంప్లీట్ చేయడం జరిగింది. సో ఈ ఆఫర్ నాకు వర్తిస్తుంది. సో లాస్ట్ లైన్ చూడండి, లాస్ట్ లైన్ చూస్తే చూడండి, ఫస్ట్ మంత్ బేస్ మంత్ ఏదైతే ఉందో, సో ఈ మంత్ ని బేస్ చేసుకొని మనం 6 నెలలు అనేది ఉంటుంది కాబట్టి ఫస్ట్ నెలలో నేను నాన్ క్వాలిఫైడ్, అంటే ఈ నెల నేను క్వాలిఫై కాలేదు, బ్రాంజ్ క్వాలిఫై కాలేదు, సిల్వర్ కాలేదు, గోల్డ్ కాలేదు. సో ఇక్కడ న్యూట్రల్. సో మిగతా 5 నెలలు ఉన్నాయి. మరి 5 నెలల్లో చూస్తే
సెకండ్ మంత్ కూడా నాన్ క్వాలిఫై. సో సెకండ్ మంత్ నాన్ క్వాలిఫై, కానీ చూడండి మనకి ఒక అవకాశం ఇచ్చింది. గ్రూప్ పివి మొత్తం కూడా ఎంత ఉంది, ఎంత కావాలి మనకి? గ్రూప్ పివి 16,500 కావాలి కదా. సో 16,500 కావడానికి సో థర్డ్ మంత్ వచ్చేసి గ్రూప్ పివి వచ్చేసి చూడండి 3,000 గ్రూప్ పివి చేశా. ఇక్కడ చూడండి టోటల్ గా ఏదైతే క్వాలిఫై అయినటువంటి మంత్ ఏదైతే ఉందో విత్ టీమ్ బిల్డింగ్ బోనస్ తోటి క్వాలిఫై కావాలి. సో దాంతో పాటుగా ఒకవేళ కాకపోతే మిగతా క్వాలిఫై అయినటువంటి ఏదైతే మంత్ ఉందో ఆ మంత్ మొత్తం కూడా చూస్తే మనకి ఇక్కడ బ్రాంజ్ క్వాలిఫై అయ్యాను కాబట్టి థర్డ్ లైన్, లాస్ట్ లైన్ లో థర్డ్ చూడండి, ఆగస్ట్ లో నేను క్వాలిఫై అయ్యా. ఎంత? 2,800 గ్రూప్ పివితో క్వాలిఫై అయ్యాను. ఇక్కడ గమనించండి సార్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం పూర్తిగా ఇక్కడ గమనిస్తే చూస్తే టీమ్ బిల్డింగ్ బోనస్ అంటే 2,800 గ్రూప్ పివి ఉండాలి. అవునా? మనకి బ్రాంజ్ లో 2,800 గ్రూప్ పివి ఉండాలి. సో ఇక్కడ నాకు ఎక్స్ట్రాగా 200 గ్రూప్ పివి అనేది ఎక్స్ట్రాగా నాకు రావడం జరిగింది. సో థర్డ్ మంత్ వచ్చేసి ఇక సెకండ్ మంత్ అంటే 2 నెలలు క్వాలిఫై కాలేదు, 4 నెలల్లో గ్రూప్ పివి అనేది చూస్తే 16,500 గ్రూప్ పివి ఉండాలి. అంతకంటే ఎక్కువ ఉంటే మాత్రమే ఈ యొక్క ఆఫర్ అనేది వర్తిస్తుంది. అది ఎలాగో చూస్తే సెప్టెంబర్ లో నేను మళ్ళా సిల్వర్ క్వాలిఫై అయ్యా. ఇక్కడ చూడండి బేస్ మంత్ ఇక్కడ నాకు థర్డ్ మంత్ అయింది, అంటే ఫస్ట్ 2 నెలలు నేను క్వాలిఫై కాలేదు, థర్డ్ మంత్ లో క్వాలిఫై అయ్యా, బ్రాంజ్ గా క్వాలిఫై అయ్యా. సో బ్రాంజ్ గా క్వాలిఫై అయ్యి అప్ లెవెల్కి వెళ్ళొచ్చు కానీ డౌన్కి వెళ్ళైతే లేదు, అంటే మనకి బ్రాంజే బిగినింగ్ కాబట్టి. తర్వాత నెలలో నేను సిల్వర్ గా క్వాలిఫై అయ్యి 5,000 గ్రూప్ పివి తెచ్చుకున్నా. సిల్వర్ గా క్వాలిఫై అయ్యి 5,000 గ్రూప్ పివి తెచ్చుకున్నా. సో ఇక్కడ చూస్తే ఈ రెండు మంత్ కు సంబంధించి ప్రతి మంత్ కూడా మనకి 2,800 అనేది మినిమం గా ఉండాలి, మాక్సిమం ఎంతైనా ఉండొచ్చు. సో దాని గురించి 6 నెలలకు సంబంధించి మొత్తం గ్రూప్ పివి క్వాలిఫై అయినటువంటి మంత్స్ గ్రూప్ పివి ఏదైతే ఉందో దాన్ని మొత్తం కూడా 16,500 పివిలు అనేవి ఖచ్చితంగా ఉండాలనేదే మనకి సెకండ్ ఆప్షన్. సో ఆ ఆప్షన్, సెకండ్ ఆప్షన్ అనేది ఇక్కడ నాకు వర్తిస్తుంది. ఫస్ట్ ఆప్షన్ లో ఏముంది, మనకి 5 నెలలు బ్రాంజ్ అన్న క్వాలిఫై అవుతూ 2,800 గ్రూప్ పివి అనేది చేయాలి. సో ఇది కాని పక్షంలో మనకి సెకండ్ ఆప్షన్ ఏదైతే ఉందో టోటల్ 6 మంత్ కు సంబంధించి 16,500 గ్రూప్ పివి అనేది చేసుకోవాల్సిన ఆ యొక్క ఆఫర్ అదైతే ఏదైతుందో ఆప్షన్ ఉందో దాన్ని ఇక్కడ నేను ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. చూడండి ఇక్కడ తర్వాత అక్టోబర్ లో మళ్ళా సిల్వర్ గా క్వాలిఫై అయ్యా. సో సిల్వర్ గా క్వాలిఫై ఎన్ని పీవీస్ అయ్యానంటే 4,500 పీవీస్ అయ్యా. అంటే ఇక్కడ మనకు కావాల్సింది 2,800 పీవీలు కదా. సో 2,800 కంటే ఎక్కువ వచ్చినాయి కాబట్టి దీన్ని గ్రూప్ పివి కింద మనకి తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. సో తర్వాత వచ్చేసి నవంబర్ లో కూడా సిల్వర్ గా క్వాలిఫై అయినా, అంటే ఎక్కడ కూడా మళ్ళా బ్రాంజ్ కి వెళ్ళలేదు. బేస్ మంత్ నుంచి మళ్ళా నేను డౌన్ అయితే కాలేదు, అప్ వెళ్ళిపోయా, బ్రాంజ్ నుంచి సిల్వర్ కి వెళ్ళిపోయా. తర్వాత 3 నెలలు కూడా సిల్వర్ లో ఉన్నా. అదే ఇక్కడ 3వ నెలలో ఏదైతే నేను బేస్ లెవెల్ బ్రాంజ్ అయ్యానో తర్వాత సెప్టెంబర్ లో సిల్వర్ అయ్యాను, తర్వాత అక్టోబర్ లో సిల్వర్ కాకుండా బ్రాంజ్ అయి ఉంటే నాకు ఇది వర్తించేది కాదు. సో అది గమనించుకోవాలి మనం. సో ఇక్కడ చూస్తే తర్వాత వచ్చేసి నవంబర్ నెలలో కూడా సిల్వర్ డైరెక్టర్ క్వాలిఫై అయ్యి 4,000 గ్రూప్ పివి చేసుకున్నా. సో ఇక్కడ చూస్తే టోటల్ గ్రూప్ పివి ఎంత ఉండాలి మనకి? బ్రాంజ్ డైరెక్టర్ లో 16,500 పివిలు ఉండాలి కదా. సో ఇక్కడ టోటల్ చేయండి, ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు. సో ఈ 4 నెలలు నేను క్వాలిఫై అవ్వడం జరిగింది సెకండ్ ఆప్షన్ లో. ఫస్ట్ ఆప్షన్ లో నాకు అది రాలేదు, సెకండ్ ఆప్షన్ లో నాకు ఇది ఎలిజిబుల్ అయ్యే అవకాశం ఉందా లేదా చూస్తే, సో టోటల్ చేయండి 3,000 ప్లస్ 5,000 ప్లస్ 4,500 ప్లస్ 4,000 టోటల్ చేస్తే ఎన్ని పీవీస్ వచ్చినాయి చూడండి ఒకసారి. 5 ప్లస్ 8 ప్లస్ 1250 తర్వాత ప్లస్ 4 16 5. సో చూడండి 16,500 గ్రూప్ పివి అనేది ఇక్కడ నేను ఎర్న్ చేయడం జరిగింది. సో నాకు సెకండ్ ఆప్షన్ అంటే గ్రూప్ పివి 6 నెలలకు సంబంధించినటువంటి గ్రూప్ పివి క్వాలిఫై అయినటువంటి మంత్స్ నుంచి నాకు వచ్చినట్టు పీవీస్ ఏంటంటే 16,500 పీవీలు. సో మరి ఇక్కడ నాకు ఈ ఆప్షన్ వస్తుందంటే ఎస్, ఇది నాకు ఎలిజిబుల్ అవుతుంది. సో ఇదండి టోటల్ గా చూస్తే చూడండి ఇక్కడ చెప్పినట్టు మీరు గమనించుకోవాలి.
ఫస్ట్ నెల ఓకే అయింది, సెకండ్ మంత్ కాలేదు. ఎందుకంటే రీజన్ చూస్తే ఫస్ట్ ఏదైతే ఉందో ఫస్ట్ ఆప్షన్ అంటే ఇక్కడ 4 రకాల సమస్యలు మనకి రావడం జరిగింది. సో 4 రకాల ప్రశ్నలు రావడం జరిగింది. దానికి ఆన్సర్ కూడా ఇప్పుడు వివరించడం జరిగింది. సో దాన్ని ఎందుకు కాలేదు, ఎందుకు అయింది అనేది చిన్న క్లారిటీ తీసుకుందాం. చూడండి, ఫస్ట్ లైన్ వచ్చేసి మొదటి లైన్ లో మొత్తం టోటల్ పీవీ ఎంత వచ్చింది? 20,300 పీవీ వచ్చింది. మనకి 5 నెలలు బ్రాంజ్ లో ఫస్ట్ బేస్ నెల మంత్ బ్రాంజ్ క్వాలిఫై అయ్యాను. మిగతా నెలలో కూడా ఎక్కడ కూడా డ్రాప్ కాకుండా అప్లోకి వెళ్ళా కానీ డ్రాప్ లో కాలేదు, అందుకే నాకు ఎలిజిబుల్ అయింది. సెకండ్ వచ్చేసి ఫస్ట్ సిల్వర్ అయ్యా, అంటే బేస్ మంత్ సిల్వర్ అయ్యాను, తర్వాత నేను బ్రాంజ్ అయ్యాను. సో బ్రాంజ్ ఒక నెల పోయినా కానీ మిగతా 4 నెలలు అయితే నేను మళ్ళీ సిల్వర్ కావాలి, కానీ ఇక్కడ 5 వచ్చేసరికి నేను మళ్ళీ బ్రాంజ్ అయ్యాను. అంటే 2 నెలలు అనేది ఇక్కడ పోయింది కాబట్టి సో మిగతా 4 నెలలు సిల్వర్ లో ఉన్నా, కానీ మిగతా 2 నెలల్లో నేను బ్రాంజ్కి వెళ్ళిపోయా, అందుకే ఇక్కడ నాకు కాలేదు. సో ఇక్కడ చూస్తే 32,800 పీవీలు వచ్చినాయి, బట్ లెవెల్ వాజ్ మెయింటైన్డ్ ఓన్లీ ఫర్ 4 months. చూసారా, ఇక్కడ గమనించండి, పైన చూస్తే 20,000 పీవీలు వచ్చినాయి, క్వాలిఫై అయ్యా. ఇక్కడ 32,800 పీవీలు వచ్చినాయి. ఏది సిల్వర్ గా క్వాలిఫై కూడా పీవీస్ అనేవి చాలా తెచ్చుకున్నా, కానీ ఇక్కడ నేనేం చేశానంటే తప్పు చేసింది ఏంటంటే ఈ నెల నేను బ్రాంజ్ క్వాలిఫై అయినా బేస్ మంత్ ఈ నెల సిల్వర్ క్వాలిఫై అయ్యి మిగతా 2 నెలలు అనేది నేను బ్రాంజ్ అనేది క్వాలిఫై కావడం జరిగింది, అంటే డౌన్ కి రావడం జరిగింది. సో దానివల్లే మనకి మెయింటైన్ 4 లెవెల్ అంటే మెయింటైన్ 4 months ఓన్లీ, అంటే 4 నెలలు మాత్రమే మెయింటైన్ చేశాను. సో అందుకే నాకు ఇక్కడ ఎలిజిబుల్ ఇవ్వడం లేదు. సో థర్డ్ వచ్చేసి చూస్తే మెయింటైన్ బేస్ లెవెల్ 5 months అండ్ టోటల్ 38,800. సో ఇక్కడ చూస్తే 5 నెలలు కూడా మూడో లైన్ లో చూస్తే 5 నెలలు నేను క్వాలిఫై అవ్వడం జరిగింది. సో దేంట్లో సిల్వర్ లో బేస్ మంత్ సిల్వర్ తీసుకున్నాను, అంటే ఈ నెల సిల్వర్ అయ్యాను, మిగతా 5 నెలలు కూడా నేను సిల్వర్ లోనే ఉన్నాను. ఒక్క నెల బ్రాంజ్ అయినా కానీ మనకి 5 నెలల ఖచ్చితంగా 5 నెలలు క్వాలిఫైడ్ లెవెల్ ఏదైతే ఉందో దాన్ని మెయింటైన్ చేయాలన్నాం కదా. సో ఆ కేటగిరీలో నేను సిల్వర్ డైరెక్టర్ గా మిగతా 5 నెలలు చేయడం వల్ల ఇక్కడ నన్ను కన్సిడర్ చేయడం జరిగింది. సో తర్వాత వచ్చేసి మెయింటైన్ బేస్ లెవెల్ ఫర్ 5th month అండ్ టోటల్ గ్రూప్ ఈ వచ్చేసి 37,500 గ్రూప్ ఈ చేయడం జరిగింది. సో సిల్వర్ డైరెక్టర్ లో ఇక్కడ చూస్తే బేస్ మంత్ సిల్వర్ డైరెక్టర్ అయ్యాను, మిగతా 5 నెలలు కూడా ఇక్కడ క్వాలిఫై అవ్వడం జరిగింది విత్ టీమ్ బిల్డింగ్ బోనస్. ఏదైతే కంపెనీ చెప్పిందో 7,500 గ్రూప్ ఈ అనేది ప్రతి నెల కూడా ఉండాలని చెప్పేసి, సో 5 నెలలు కూడా దాన్ని ఎన్ని చేయడం జరిగింది. సో అందుకే ఒక నెల నాన్ క్వాలిఫై అయినా కానీ ఇక్కడ నాకు ఎలిజిబుల్ చేయడం జరిగింది. తర్వాత 4th లైన్ లోకి వచ్చేసరికి చూడండి ఇక్కడ ఎలా క్వాలిఫై అయ్యానో. మెయిన్ బేస్ మంత్ వచ్చేసి బ్రాంజ్ డైరెక్టర్ గా ఈ మంత్ నేను క్వాలిఫై అయితే మిగతా కూడా మొత్తం ఒక నెల క్వాలిఫై కాలేదు, నాన్ క్వాలిఫై సెకండ్ మంత్. మిగతా నెలలో కూడా 2,800 గ్రూప్ పీవీ తోటి ప్రతి నెల కూడా క్వాలిఫై అవ్వడం జరిగింది. ఎక్కడ కూడా 5 నెలలకు సంబంధించి ఎక్కడ కూడా ఒక్క పీవీ కూడా తగ్గకుండా 2,800 గ్రూప్ పీవీ అనేది తీసుకురావడం జరిగింది. సో దానివల్ల మనకి ఇక్కడ ఎలిజిబుల్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ గమనిస్తే సో మరి 2,800 గ్రూప్ పీవీ తోటి 5 నెలలు క్వాలిఫై అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది, కానీ టోటల్ వచ్చేసరికి నాకు ఇక్కడ 14,000 పీవీలు వచ్చినాయి. సో సెకండ్ ఆప్షన్ లో మనకేమి ఇచ్చారు? 16,500 పీవీలు ఉండాలి. సో నాకు సెకండ్ ఆప్షన్ కి వెళ్ళే అవకాశం, సెకండ్ ఆప్షన్ అదే ఒక మంత్ ఇంకో మంత్ కాకుండా ఉన్నట్లయితే అక్కడ ఎక్కువ చేసుకోవాల్సిన అవసరం ఉండేది, కానీ అవసరం లేకుండానే ప్రతి నెల కూడా నేను 2,800 చేసుకోవడం వల్ల టోటల్ గ్రూప్ 16,500 ఉండాల్సి వచ్చినా గానీ సో ఫస్ట్ ఆప్షన్ లోనే నేను 5 నెలలు 2,800 గ్రూప్ తోటి చేసుకోవడం వల్ల 5 నెలలు క్వాలిఫై అవడం వల్ల నేను ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. సో లాస్ట్ వన్ వచ్చేసి చూస్తే ఇక్కడ లాస్ట్ వన్ లో మెయింటైన్ బేస్ లెవెల్ అండ్ అబౌవ్ 4 months అండ్ అచీవ్డ్ 16,500 పీవీ. సో పై దాన్ని అంటే లాస్ట్ నుంచి సెకండ్ లైన్ ప్లస్ లాస్ట్ లైన్ చూసుకుంటే గమనిస్తే గ్రూప్ టోటల్ గ్రూప్ 16,500 ఉండాలి. సో అది నేను రీచ్ కాలేకపోయినా, కానీ 5 నెలలు మాత్రం 2,800 గ్రూప్ పీవీ తోటి 5 నెలలు క్వాలిఫై అవడం జరిగింది బ్రాంజ్ లెవెల్లో. సో అందుకే అక్కడ నాకు ఇచ్చారు. ఇక్కడ చూస్తే నేను క్వాలిఫై అయింది మెయింటైన్ బేస్ లెవెల్ అండ్ అబౌవ్
అంటే బేస్ లెవెల్ కంటే అబోవ్ అయినా కానీ చూడండి ఎక్కడ కూడా డ్రాప్ కాలేదు. బ్రాంజ్ గా క్వాలిఫై అయ్యి చూడండి ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, లాస్ట్ లైన్ చూడండి, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్. సో ఈ 4 నెలలు కూడా నేను క్వాలిఫై అవ్వడం జరిగింది. సో బేస్ లెవెల్ ఏదైతే ఉందో బ్రాంజ్ గా క్వాలిఫై అయ్యానో, మిగతా 3 నెలలు కూడా అప్కి వెళ్ళాను కానీ ఎక్కడ కూడా డౌన్ కాలేదు. సో ప్లస్ ఇక్కడ నాకు వచ్చినటువంటి సెకండ్ ఆప్షన్ లోకి వెళ్ళడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ లో నాకు ఎలిజిబుల్ లేదు, ఎందుకంటే 2 నెలలు నాన్ క్వాలిఫై లో ఉన్నా. సో 2 నెలలు 4 క్వాలిఫై లో ఉన్నా అంటే మిగతా 4 నెలల్లో గ్రూప్ పీవీ నుంచి మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో గ్రూప్ పీవీ ఎంత ఉండాలంటే 16,500 పీవీలు ఉండాలి. మరి 16,500 పీవీలు ఇక్కడ ఎర్న్ చేయడం జరిగింది. సో అందుకే నాకు సెకండ్ ఆప్షన్ లో నాకు ఇక్కడ ఎలిజిబుల్ చేయడం జరిగింది. 4 నెలలు కలిపి మొత్తం గ్రూప్ పీవీ వచ్చేసి 16,500 పీవీలు అనేవి ఇక్కడ రావడం జరిగింది 4 నెలల్లో. సో ఎక్కడ కూడా బ్రాంజ్ నుంచి నేను అంటే అప్కి వెళ్ళానే కానీ ఎక్కడ కూడా డౌన్ కాలేదు. సో ఇదండి, సో ఇది ఈ యొక్క 5 crore పోల్. సో దీన్ని బేస్ చేసుకునే నెక్స్ట్ ఏదైతే ఉందో 3 crore పోల్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది. 3 crore చూస్తే కూడా మనకి స్టార్, డైమండ్, క్రౌన్. సో సేమ్ దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ కూడా ప్రతి మంత్ కూడా 15,000 గ్రూప్ పీవీ చేసుకుంటూ లాస్ట్ 6 month పీరియడ్ సంబంధించి 80,000 గ్రూప్ పీవీ. సో దీనికి కూడా సేమ్ వర్తిస్తుంది. ఫస్ట్ పోల్ కి ఎట్లయితే ఉందో ఈ పోల్ కూడా సేమ్ యొక్క లెవెల్స్ అచీవ్మెంట్ అనేది ఉండటం జరుగుతుంది. సో ఇదండి ఈ యొక్క బేస్ లెవెల్ 5 crore పోల్ వచ్చేసి. సో అందుకే ఈ నెల వచ్చే నెల అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ నెల వచ్చే నెల ఏదైతే అవుతామో సో దాన్ని బేస్ చేసుకునే మిగతా యొక్క 4 నెలలు లేకుంటే 5 నెలల యొక్క మన యొక్క ఎర్న్ చేసినటువంటి పీవీస్ ద్వారా మనకి యొక్క 10 crores పోల్లో మనం ఉంటాం. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. ఫీడ్బ్యాక్ టైం అండి. సో ఈరోజు మన గ్రేట్ లీడర్స్ ఇద్దరు కూడా వండర్ఫుల్ హెల్త్ గురించి, ప్రతిరోజు డిసీజన్ ట్రీట్మెంట్ లో భాగంగా ఈరోజు డయాలసిస్ గురించి చాలా క్లియర్ గా చెప్పారు. సో డయాలసిస్ ప్రాబ్లం, కిడ్నీ సమస్య ఉన్న వాళ్ళకి, అదేవిధంగా ఫేస్ అంటే బ్యూటీ కేర్ లో భాగంగా విటమిన్ సి సీరం గురించి శిరీష మేడం గారు వివరించడం జరిగింది. సో ఈ రెండింటి మీద ఫీడ్బ్యాక్ టైం అండి. సో ఫీడ్బ్యాక్ చెప్పే వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్, ప్రేమ్చంద్ సార్. సార్ వస్తుందా వాయిస్? క్లియర్ సార్, క్లియర్, మాట్లాడండి. థ్యాంక్ యూ సార్. మనం మాట్లాడుకున్నాం కదా ఈ ఆఫర్స్ గురించి, మన వాళ్ళకి ఇంకా ప్రాపర్గా గైడ్లైన్స్ ఇవ్వాలని మీరు మన ఇద్దరు మాట్లాడుకున్నాం. ఈలోపు మన శ్రీకాంత్ ఏఎస్ఎం గారు సెషన్ ఇవ్వడం జరిగింది నిన్న నైట్. సో అది రికార్డ్ అయింది ఆల్రెడీ, మన ఛానల్లో ఉంది. సో రామారావు సార్ దాన్ని డీప్గా ఎక్స్ప్లెనేషన్ చేశారు ఒక పూల్ గురించి ప్రాపర్గా మన వాళ్ళకి అందరికీ అర్థం అవడానికి. సో అర్థమైంది అనుకుంటున్నాను. సో మీరు రిపీటెడ్గా వినగలిగితే యూట్యూబ్లోకి వెళ్ళి వినండి. సో ఇదేంటంటే దీని గురించి జరుగుతూనే ఉంటుంది ఈ మంత్ ఎండింగ్ వరకు ఆఫర్స్ గురించి. సో ప్రాపర్గా మీరు ఎప్పుడైనా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఏ లెవెల్స్ మిస్ అవుతే, ఎక్కడ డౌన్ అయితే, స్టార్టింగ్ అచీవ్ అయ్యి సడన్గా డౌన్ అయితే ఎట్లా ఉంటుంది ఏంటని చూశారు కదా. సో లెవెల్స్ డౌన్ అయితే ఏంటంటే మధ్యలో అచీవ్ గారు సో చేసిన యూజ్ ఉండదు. సో అవి మీకు అర్థమైనాయి అనుకుంటున్నాను, రామారావు సార్ ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. సో మళ్ళీ రిపీట్గా వినాలనుకుంటే మన ఛానల్లోకి వెళ్ళి వినొచ్చు, ఇబ్బంది ఏం లేదు. సో అలాగే మేడం గారు సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, ఇద్దరి డయాలిసిస్ కానీ తర్వాత స్కిన్ కేర్ కానీ. సో ప్రాపర్గా మీరు వాటి గురించి ఒక అవగాహన తెచ్చుకోవాలి. సో మీరు నోట్స్ అనేది మెయింటైన్ చేసుకోండి. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఖచ్చితంగా ఈ మంత్ వచ్చే మంత్ కూడా శ్రీకాంత్ సార్ అప్పుడప్పుడు చేస్తా అన్నారు. సో ఖచ్చితంగా ఆ యొక్క సెషన్ అనేది మిస్ కాకండి, ఎప్పుడు వచ్చినా కానీ దాంట్లో జాయిన్ అయితే ఇంకా మంచి నాలెడ్జ్ తీసుకోవచ్చు మనందరం కూడా. సో దీని మీద ఈ మంత్ వచ్చే నెలే మనం ఏం చేయాలనుకున్నా కానీ ఈ 2 నెలలోనే ఉంటుంది.
సో ఖచ్చితంగా దాన్ని ఫాలో అవుదాం, మనందరం తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. అది ఒక ఛాలెంజింగ్గా తీసుకుంటే బెటర్. మన వాళ్ళందరూ ఒక ఛాలెంజింగ్గా తీసుకుంటే మనం ఇట్లా కొలాబరేట్ అవుతూ అందరూ కలిసి ముందుకెళ్ళొచ్చు. సో నేను ఒక్కడిని వెళ్ళడానికి కుదరదు. మన మార్కెట్ ఇది నెట్వర్క్ మార్కెటింగ్ కాబట్టి కలిసే పని చేస్తేనే రిజల్ట్ అనేది వస్తుంది. ఎస్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. ఓకే అండి, ఫీడ్బ్యాక్ టైం. సో అందరూ యాక్టివ్గా ఉన్నారా? ఫీడ్బ్యాక్ టైం. ఫీడ్బ్యాక్ చెప్పే వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. TV9 సంతోష్ సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. విజయ్, గుడ్ మార్నింగ్ సార్. శ్రీంబ్రిజీ, గుడ్ మార్నింగ్ సార్. సార్ యాక్చువల్లీ నేను దీంట్లోకి వెస్టీజ్లోకి రావడం కారణం కిడ్నీ ప్రాబ్లమే సార్. నాకు 10 ఇయర్స్ నుంచి కిడ్నీ ప్రాబ్లం సార్. 10 ఇయర్స్ బ్యాక్ నాకు యశోద హాస్పిటల్ బ్లాస్టింగ్ చేసి స్టోన్ తీశారు. దాదాపు 2 lakhs దాకా ఖర్చు అయింది. ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ ఎవ్రీ 1 year కొంచెమైనా స్టోన్ పెరుగుతుంది. దానికోసం మళ్ళీ పెయిన్ వచ్చి నాకు ప్రతి ఇయర్ ప్రాబ్లం అవుతుంది. బట్ మన దగ్గర కిడ్నీ హెల్త్ సప్లిమెంట్స్ వాడినాక మొత్తం క్లియర్ అయిపోయింది సార్. అప్పటి నుంచి నాకు అసలు కిడ్నీ పెయిన్ అన్నదే లేదు. దీంట్లో కనెక్ట్ అయిపోయి అందుకని నేను జాయిన్ కావడం జరిగింది. ఇప్పుడు సిల్వర్ డైరెక్టర్లు ఉన్నా. మేడం ఈరోజు చెప్పింది చాలా బాగుంది నాకు. అది ప్లస్ నేను చాలా మందికి చెప్తున్నా, కిడ్నీ హెల్త్ మాత్రం కంపల్సరీ చాలా మందికి చెప్తున్నా సార్. మన ఫుడ్ సప్లిమెంట్ చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకో చిన్న డౌట్, ఈ పోల్స్ చెప్తున్నారు సార్, ఇది చాలా టెన్షన్ ఉంది ఇదంతా మీరు చెప్పేది. ఏంటంటే ముందు బిర్యానీ పెట్టి పీకల మీద కత్తి పెట్టినట్టు అనిపిస్తుంది మా సిల్వర్ వాళ్ళకి. అంటే మీ పై వాళ్ళకైతే ఈజీ, అవునా సార్? సార్ అచ్చు కావాలి, ఇవన్నీ ఇంత 1000 ఎన్ని పీవీలు చేయాలంటే చేయాలి, చాలా కష్టపడాల్సి వస్తుంది. బట్ లాస్ట్కి ఇది ఎంతమందికి ఏమి ఇస్తారు సార్ అసలు? సార్ 5 crore ఇప్పుడు ఈ మంత్ మీకు ఎంత అయితే వస్తుందో, సిల్వర్ గా క్వాలిఫై అయితే ఎంత వస్తుందో, అది కాకుండా ఎక్స్ట్రాగా 5 crores అనేది ఎక్స్ట్రా ఇన్కమ్ అనేది ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో వాళ్ళకి ఈ 5 crores అనేది అందరికీ సమానంగా, ఎవరు ఎక్కువ పీవీసీ ఎవరైనా చేస్తూ ఉంటారో వారికి ఈ యొక్క 5 crore అనేది ఎక్స్ట్రా అమౌంట్ సార్. ఎగ్జాంపుల్ గా మీకు సిల్వర్ లో వేల మంది ఉన్నారు కదా సార్, మన దాంట్లో కొన్ని వేల మంది ఉన్నారు కదా. ఎలిజిబుల్ సార్, ఎలిజిబుల్ అయిన ప్రతి ఒక్కరికి ఆ 5 crores అనేది పంచడం జరుగుతుంది. ఎవరైతే సిల్వర్ సార్, ఎవరైతే ఈ పోల్లో ఎలిజిబుల్ అవుతారో వాళ్ళకి ఆ యొక్క 5 crore అనేది పంచడం జరుగుతుంది. అందరికి పంచరు, ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో వారికి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది ఎక్స్ట్రాగా. మీకు ఎగ్జాంపుల్ గా 10,000 వచ్చినాయి అనుకుందాం. ఓకే, బ్రాంజ్ లో 10,000 వచ్చినాయి అనుకుందాం. ప్రతి నెల 10,000 వస్తుంది, బ్రాంజ్ క్వాలిఫై అవుతున్నాను, 10,000 వస్తున్నాయి. సో ఎక్స్ట్రాగా వచ్చేటువంటి అమౌంట్ ఈ 10,000 కాకుండా ఈ 5 crore లో మీరు ఎలిజిబుల్ అయినట్టే, బ్రాంజ్ లెవెల్లో ఎలిజిబుల్ అయినట్టే ఆ 5 crore అనేది ఎంతమంది ఎలిజిబుల్ అవుతారో వాళ్ళకి మాత్రమే ఇస్తుంది సార్. ఓకే ఓకే సార్. ఎన్ని వేల మంది మన దగ్గర ఎంత మంది ఉన్నా సరే అంత మందికి 5 crores మొత్తం పనిచేస్తారు. ఎస్ సార్, ఎస్ అంతే కదా సార్? ఎస్ సార్. ఓకే, నేను ఆ డబ్బుల కోసం నేను కష్టపడాలి, ఈ డబ్బుల కోసం మాకు అవసరం లేదు. ఇప్పుడు ఇది ఎట్లాగో వస్తూనే ఉంటది కాబట్టి ఆ డబ్బుల కోసం కష్టపడాలి మేము. ఎస్, సో ఎక్స్ట్రా ఇన్కమ్ అయితే పక్కా. ఏంటంటే కష్టపడేది బ్రోంజ్ డైరెక్ట్ వాళ్ళకి ఎక్కువ కష్టపడాలి. మీ సిల్వర్ గోల్డ్ వాళ్ళకి, బ్రౌన్ వాళ్ళకి అంత లేదు. ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది, టీం ఉంటది కాబట్టి వచ్చేస్తుంది. మాకు కొంచెం టీం తక్కువ కాబట్టి మేము పెంచుకోవాలి సార్. ఇప్పుడు బ్రాంజ్ లో టీమ్ బిల్డింగ్ బోనస్ ఎంత కావాలి? 2,600 కావాలి కదా. అవును, 2,600కి ఇంకో 200 ఎక్స్ట్రా, అంతే. జస్ట్ ఇక్కడ ఏం టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. 2,600తో ఎట్లాగో అవుతున్నాం, ఇంకొక 200 చేసుకుంటూ 5 నెలలు కంప్లీట్ చేసుకుంటే ఈజీగా మీ 5 crore పోల్లో ఉంటారు. అంటే జర కొత్త వాళ్ళ ప్రాబ్లం సార్. మనం జర ఒక స్టెప్ రెండో స్టెప్ ఎక్కినాం కాబట్టి జర ఫస్ట్ స్టెప్ ఎక్కితే వాళ్ళు కొంచెం కష్టపడాలి. వాళ్ళకి కొంచెం ప్రాబ్లం కానీ చేసుకోవచ్చు, కష్టపడాలి, ఏం లేదు, ఎక్కువ ఏం లేదు. ఒకటే స్టెప్ ఉంది, కొంచెం దానికి ఆశ పట్టుకొని కష్టపడుతుంది. ఎవరైతే ఛాలెంజ్, ఇందాక సార్ చెప్పారుగా, ఛాలెంజింగ్ ఎవరు తీసుకుంటారో వారికి ఖచ్చితంగా వస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్, థ్యాంక్ యూ. అరుణమ్మ మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. శ్రీమిజీ, గుడ్ మార్నింగ్ సార్. శ్రీంబ్రిజీ, గుడ్ మార్నింగ్ మేడం. మేడం చెప్పిన కిడ్నీ హెల్త్ గురించి నాకు అర్థమైంది సార్. ఇంకో మేడం చెప్పిన, శ్రీష మేడం చెప్పిన బీటీ కేర్ గురించి అర్థమైంది. అందుకే ఇన్వాల్వ్ చేశాను సార్. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చిన.
థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. నర్మదా మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. శ్రీంబ్రిజీ గుడ్ మార్నింగ్ సార్. శ్రీంబ్రిజీ గుడ్ మార్నింగ్ మేడం. సూపర్ సార్, ఈరోజు ఎక్సలెంట్ సెషన్. ఏంటంటే మేడం చెప్పిన డయాలసిస్, అసలు డయాలసిస్ అంటేనే చాలా ఇబ్బందికరమైన ప్రాసెస్. ఏంటంటే బాడీలోని బ్లడ్ అంతా బయటికి తీసి మళ్ళీ రీసర్క్యులేషన్ చేసి మళ్ళీ మన బాడీలోకి ఎక్కించడం, అసలు ఆ డయాలసిస్ తలుచుకుంటేనే చాలా ఇబ్బందికరంగా ఉంటది. సో అలాంటి వాటిని కూడా మనం క్యూర్ చేయగలది మన సప్లిమెంట్స్ ఉన్నాయని మేడం చెప్పడం, చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్, చాలా ఎక్సలెంట్. అలాగే ఈరోజు మేడం చెప్పిన స్కిన్ గురించి చాలా చాలా బాగుంది. అలాగే హెయిర్ ఎందుకు లాస్ అవుతున్నా అన్నది కూడా చాలా, హెయిర్ గురించి కూడా చాలా క్లియర్ గా చెప్పింది. అలాగే మీరు చెప్పింది కూడా ఫైవ్ కోర్ ఫూల్స్ లో చాలా చాలా ఎక్సలెంట్ గా ఉంది. ఏంది అంటే మనిషి లోపలికి పోయేటట్టు చాలా ఒకే దాన్ని ఒక 2-3 టైమ్స్ చెప్పడం వల్ల మైండ్ లోపలికి వెళ్ళి ఖచ్చితంగా చెయ్యాలి అన్న థాట్ తెచ్చేలాగా చేస్తున్నారు సార్. అందరికి థాట్ వచ్చేలాగా చేస్తున్నారు. చాలా ఎక్సలెంట్, చాలా చాలా బాగుంది. రాత్రి కూడా సెషన్ వినడం జరిగింది, చాలా ఎక్సలెంట్ చెప్పిండు శ్రీకాంత్ సార్. థ్యాంక్ యూ సార్, ఈరోజు సెషన్ అంతా చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఓవరాల్ గా మీరు జూమ్ రన్ చేస్తున్నందుకు చాలా ఎక్సలెంట్, చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, వన్స్ అగైన్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్ యూ. సుజాత మేడం అన్మ్యూట్ చేసుకోండి. సుజాత యాదగిరి గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. శ్రీంబ్రిజీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ప్రెస్టీజ్. గుడ్ మార్నింగ్ లీడర్స్. గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు మేడం మౌనిక మేడం కిడ్నీ గురించి వివరంగా చెప్పింది సార్. కిడ్నీ రాకముందు మనం ఎలాంటి సప్లిమెంటరీ వాడితే మనకు ఎలాంటి మార్పు వస్తుందని చెప్పింది సార్, నాకు మంచిగా అర్థమైంది. అలాగే మౌనిక మేడం సారీ శిరీష మేడం బ్యూటీ ఫార్ములా గురించి మంచిగా వివరించింది. బ్యూటీ ఫార్ములా వాడటం వల్ల మనకు ఫేస్ మంచిగా ఉంటుంది, మంచి గ్రోత్ వస్తుంది, ఆరోగ్యంగా ఉంటాము. కెమికల్ వాడద్దు, మన దాంట్లో వాడాలని మంచిగా చెప్పింది. మీరు అట్లాగే 5 కోర్స్ పూల గురించి 20 కోర్స్ పూల గురించి ఏ లెవెల్ ఉన్న వాళ్ళకు ఏ సైడ్ బ్యాలెన్స్ ఎంత చేసుకోవాలి, గ్రూప్ వీల్ ఎంత చేసుకోవాలి, ఎవరు క్వాలిఫై అవుతారు, క్వాలిఫై కావడానికి ఎట్లా ఎన్ని పీలు ఉండాలి అని మంచిగా వివరించారు సార్. సూపర్ సెక్షన్ సార్. మీరు ఇంత టైం కేటాయించుకొని మా గురించి చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. నిర్మలా మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ సార్. శ్రీంబ్రిజీ గుడ్ మార్నింగ్ మేడం. సార్ ఈరోజు చెప్పిన మౌనిక మేడం చెప్పిన కిడ్నీ హెల్త్ గురించి చాలా క్లియర్ గా ఉంది సార్. అలాగే శిరీష మేడం చెప్పిన బ్యూటీ కేర్ గురించి కూడా చాలా బాగా అర్థమైంది సార్. అదే విధంగా మీరు చెప్పిన 5 crores ఏ లెవెల్లో ఉన్న వాళ్ళు ఎన్ని పీవీలు చేసుకోవాలి, ఏ విధంగా అచీవ్మెంట్ కావాలి ప్రతి 5 months అని చాలా క్లియర్ గా చెప్పింది సార్. చాలా బాగా అర్థమైంది సార్. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. జంపన్న గారు అన్మ్యూట్ చేసుకోండి. (055) వి జంపన్న గారు సార్ ఆర్ మేడం అన్మ్యూట్ చేసుకోండి. ఓకే. పన్నాల మల్లయ్య సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ సార్. శ్రీంబ్రిజీ గుడ్ మార్నింగ్ సార్. మీరు కండక్టర్ జాబ్ చేస్తున్నారు కదా సార్, టికెట్లు ఎంత ఈజీగా వస్తారు అంతకంటే ఎక్కువ ఈజీ చెప్తారు సార్. మాకు ఇవన్నీ మంచి లెక్కలు, క్యాలిక్యులేషన్ సూపర్ సార్. అసలు చెప్పాలంటే ఊహ తలంపు నేను నేర్పాలనేది మీ దగ్గర సార్ సబ్జెక్ట్ మంచిగా గ్రిప్ ఉంది సార్. మంచిగా చెప్పే విధానం కూడా క్లారిటీ గా, వాయిస్ కూడా బాగుంది సార్. సూపర్ సార్. చెప్పే ప్రతి మాట పాయింట్ అనేది అందరి మైండ్ లోకి చొచ్చుకోతుంది సార్. సూపర్ సార్, థ్యాంక్ యూ సార్. మీరు సబ్జెక్ట్ ఇస్తారంటే అందరికి వినాల్సి కానీ ఇంట్రెస్ట్ ఉంటుంది, నేర్చుకోవాలనేది అంత వాయిస్ కూడా బాగుంటుంది సార్ మీకు. థ్యాంక్ యూ సార్. తర్వాత మౌనిక మేడం కూడా
కిడ్నీ గురించి హెల్త్ గురించి చెప్తా ఉన్నది. ఇంకా మేడం అయితే ఇక హెల్త్ పరంగా అయితే ఇక ఎంబీబీఎస్ డాక్టర్ ఇక దానికి ఎక్కువనే కానీ తక్కువ అయితే లేదు. మంచి మేడం సబ్జెక్ట్ ఇస్తుంది. థ్యాంక్ యూ మేడం. తర్వాత బ్యూటీ పార్లర్ గురించి చక్కగా చెప్తున్నది. థ్యాంక్ యూ సార్. టైం ఇచ్చి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే అండి, వన్స్ అగైన్ జంపన్న గారు అన్మ్యూట్ చేసుకోండి. సో ఇంకెవరు హ్యాండ్ రైజ్ చేయదండి. 6:30 అయింది. సో లాస్ట్ కాలర్స్ వీళ్ళిద్దరు. ప్రమీల మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. శ్రీంబిజీ గుడ్ మార్నింగ్. వెస్టేజ్ గుడ్ మార్నింగ్ సార్. శ్రీంబిజీ గుడ్ మార్నింగ్ మేడం. మేడం చెప్పిన కిడ్నీ గురించి బాగా అర్థమైంది సార్. బాగుంది. మేడం ప్రతిదీ ఎలా వస్తుంది అనేది కూడా అర్థం కానికి చెప్పింది సార్. శిరీష మేడం చెప్పింది కూడా బ్యూటీ దాని గురించి బాగుంది సార్. రోజు వింటున్నాం కానీ రాసుకోనికి రాదు కాబట్టి రాసుకోలేకపోతున్నాం సార్. వినడం అయితే వింటున్నాం మేమైతే. థ్యాంక్ యూ సార్. మీరు చెప్పింది కూడా రోజు వింటున్నాం సార్. దీనికోసం చేయాలి అనిపించేటట్టు చెప్తుర్రు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. మీకు యూట్యూబ్ లో ఉంటుంది మేడం, ఛాంపియన్స్ అని కొట్టండి. ఛాంపియన్స్ యూట్యూబ్ అని ఉంటుంది. సో యూట్యూబ్ లోకి వెళ్ళి మళ్ళీ మీరు ఈ సెషన్స్ అన్ని కూడా చూసుకోవచ్చు. మీరు చూసుకొని మళ్ళీ మీరు పాయింట్స్ అనేవి నోట్ చేసుకోండి. సో ఓకేనా? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అవకాశం ఇచ్చిన. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. సో జంపన్న గారు మీరు అన్మ్యూట్ చేసుకోవడం రావడం లేదు. చూడండి, అన్మ్యూట్ ఇస్తున్నాను, మీరు బ్యాక్ వెళ్ళిపోండి, మెయిన్ పేజీకి వెళ్ళండి. మీ మైక్ ఏదైతే ఉందో మైక్ మీద టచ్ చేయండి, మైక్ ఆన్ అయిపోతుంది. సార్ మీ మైక్ మీదకి వెళ్ళండి, మైక్ దగ్గరికి వెళ్ళి మైక్ మీద టచ్ చేయండి. సో హ్యాండ్ రైజ్ చేశారు కదా, ఇప్పుడు బ్యాక్ వెళ్ళండి చెప్తా. మెయిన్ పేజ్కి వెళ్ళండి. మెయిన్ పేజ్కి వెళ్ళాక కింద మైక్ ఉంటుంది కదా, మైక్ వీడియో సింబల్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి ఇప్పుడు నేను చెప్పినప్పుడు మైక్ మీద టచ్ చేయండి. ఓకేనా? జంపన్ సార్ అన్మ్యూట్ చేసుకోండి. ఎస్, ఇప్పుడు వెళ్ళండి, ఇప్పుడు వెళ్ళి అన్మ్యూట్ చేసుకోండి. సార్ బ్యాక్ వెళ్తున్నారు, ఇప్పుడు అన్మ్యూట్ చేసుకోండి, మైక్ మీద టచ్ చేయండి. మైక్ మీద టచ్ చేయండి వెళ్ళి. ఓకే, ఒక నిమిషం, నేను సెల్ఫ్గా మీకు ఇస్తున్నాను, మీరేం చేయకండి, హ్యాండ్ రైజ్ చేయొద్దు, బ్యాక్ వచ్చేయండి, జూమ్ మెయిన్ పేజ్కి వచ్చేయండి. మెయిన్ పేజ్కి వచ్చి సార్ మైక్ ఆన్ చేసుకోండి, అంతే. మైక్ మీదకి వెళ్ళండి, మీరు హ్యాండ్ రైజ్ చేయొద్దు, హ్యాండ్ రైజ్ చేయకండి, మైక్ మీదకి వెళ్ళి మైక్ టచ్ చేయండి. సో 055 ఎవరండి అప్లైనర్స్, ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. జంపన్న గారి అప్లైనర్స్ ఎవరు, ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. 055 ఎవరైనా ఉన్నారా? 055 నుంచి చంద్రకళ మేడం, మంజుల మేడం, కవిత శ్రీనివాస్, బలపారి పద్మకృష్ణ, బాలకృష్ణ, కేపిహెచ్వి బాలకృష్ణ మేడం అన్మ్యూట్ చేసుకోండి. ఎవరైనా ఒకరు హ్యాండ్ రైజ్ చేయండి. జంపన్న గారి అప్లైనర్స్ ఎవరు ఉన్నారో ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి ప్లీజ్. ఎస్, కవిత శ్రీనివాస్ సార్. శ్రీమ్రిజీ గుడ్ మార్నింగ్ సార్, అన్మ్యూట్ చేసుకోండి సార్. కవిత మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. ఎస్, అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. మేడం న్యూ జాయినరా? జంపన్న
కాదు సార్, ఎవరు కానీ తెలియదు, ఎవరు తెలియదు. ఓకే ఓకే, తెలుసుకోండి. చెప్పండి ఒకసారి, ఓకేనా? అన్మ్యూట్ చేసుకోండి, సరే చెప్పండి. ఓకే, సరే థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, జంపన్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఈవినింగ్ మళ్ళీ జూమ్లో యాడ్ అవ్వండి. ఇప్పటి వరకు సాయంత్రం వరకు మీరు ఆ యొక్క హ్యాండ్ రైజ్ చేయడం, దాన్ని నేర్చుకోండి. సో థ్యాంక్ యూ. మీ అప్లైనర్స్ని కాంటాక్ట్లో ఉండండి, కాంటాక్ట్ చేయండి, వారు వివరిస్తారు మీకు. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, కవిత మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ ఆల్ లీడర్స్. సో అందరికి కూడా ఈరోజు పార్టిసిపేట్ చేసినట్టు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అందరికీ థ్యాంక్ యూ చెప్పుకుంటూ, సో ఈవినింగ్ మళ్ళా సెషన్లో మనం కలుసుకుందాం. సో ఈరోజు ఒక ఇంపార్టెంట్ ఉప్పల్ డిఎల్సిపి మీటింగ్ ఉంటుంది ఈరోజు. సో హైదరాబాద్ సరౌండింగ్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా అందరూ ఉప్పల్ డిఎల్సిపికి 11కి స్టార్ట్ అవుతుంది. సో ఖచ్చితంగా అందరూ రావాలని కోరుకుంటూ, సో థ్యాంక్ యూ సో మచ్. మన గ్రేట్ లీడర్స్ నారా సార్ ఆధ్వర్యంలో ఈరోజు మేడం గారు, నర్మదా మేడం గారు ఈ యొక్క మీటింగ్ ని కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా సరౌండింగ్ ఉన్న ప్రతి ఒక్కరు వస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. జూమ్ సెషన్ క్లోజ్ చేస్తున్నా అండి. థ్యాంక్ యూ సో మచ్. తిరిగి ఈవినింగ్ ఎగ్జాక్ట్ 7 o'clock మళ్ళీ ఈవినింగ్ సెషన్ లో కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.